దేవుడు తమని హెచ్చించేంత వరకు వాగ్దానం చేసిన దేవుణ్ణి స్తుతించు. వాగ్దానం నమ్మి నిజమైనటువంటి దేవుడు నమ్మదగిన వాడిని ఎంచుకుని ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు. చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. నా ఉద్దేశాన్ని పట్టుకొని మీరు చూడండి. అబ్రహాము దాన్ని చూడలేదు, కానీ అబ్రహాము విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అది ఎటువంటి విశ్వాసం అంటే చెల్లించని విశ్వాసం, అది కదలని విశ్వాసం. అబ్రహాము విశ్వాసములో వేరులు పారాడు. విశ్వాసంలో ఎలా ఉండాలి? మనము వేరు పారాలి. దైవికమైన ప్రేమలో మనము వేరు పారాలి. బలంగా ఉండాలి. పరిస్థితులు ఏ విధంగా వచ్చినా వేరుపారిన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అసలు నేను ఏ పరిస్థితి కొంచెము కూడా నేను కదపలేదు. ఎందుకంటే అంత బలంగా అబ్రహాం ఆ విధంగానే ఉన్నాడు. ఈరోజు వర్తమానం కూడా మనం ఎలా ఉండాలి? అదే విశ్వాసము. ఎందుకంటే దేవుడు మనకి మామూలు వాక్యం ఇవ్వటం లేదు. పునరుద్ధరించబడే వాక్యము, పునరుద్ధాన శక్తిని కలిగిన వాక్యము. ఈ వర్తమానం పక్షిరాజు వర్తమానము. ఎంతమంది నమ్మగలరు? ఇది పక్షిరాజ అభిషేకము. ఈరోజు మనలో ఉన్నది పక్షిరాజ అభిషేకము. ప్రైజ్ ది లార్డ్. ఈ పక్షిరాజు అనేది భయము లేని జీవది. దానికి భయం అంటే తెలియదు. దేవుడు ఎంత గొప్పవాడంటే దాన్ని నిర్మాణం చేస్తున్న నిర్మాణికుడు గొప్పవాడు. అది తన ఎర కోసము సముద్రం లోపల కూడా వెళ్తారు. గేదెలు వెళ్ళగలవా? జంతువులు వెళ్ళగలవా? ఇంకేదైనా వెళ్ళగలదా? పోనీ మనం వెళ్తామా? మనం వెళ్ళినా మనకు అన్నీ తగిలించుకుని వెళ్ళాలి. ఈ లోపు ఏదొస్తుంది, ఏది మింగద్దా మనకి? మీకు అర్థమైందా? పక్షిరాజు నీటిలోకి వెళ్ళి దాన్ని ఎరను పట్టుకుని అది వేటాడి పైకి వస్తుంది. పక్షిరాజు చూడండి, ఇప్పుడు దాని అభిషేకం ఎటువంటిదంటే తుఫానికి ఎదురెళ్తుంది. అదే అభిషేకం కలిగి ఉన్నప్పుడు అందరూ ఆచార్యంలోకి వెళ్తుంటే, అందరూ సిద్ధాంతములతో పూజిస్తుంటే, అందరూ క్రిస్మస్ అంటుంటే, చెప్పొచ్చా? అందరూ సమాధుల్లోకి వెళ్ళి తిరుగులాడుతుంటే, కానీ ఈ పక్షిరాజులు సమాధుల్లోకి వెళ్ళవు. ఎందుకంటే ఈ పక్షిరాజులు ఎత్తబాటులోకి వెళ్ళాలి. మరమారలు ఏరుకోవడానికి, చాక్లెట్లు ఏరుకోవడానికి, బ్యాగులు వేసుకుని అట్టుపల్లి కోసం. ఎంతమందికి అర్థమైంది? అర్థమైపోనివ్వకండి. మీకు అర్థమైందా? సమాధుల్లో తిరుగురంటే ఆ గరారులో ఉన్నవాడు. ఎందుకంటే పాపం వాడికి ఏదో పట్టింది. కానీ మనం కూడా తిరిగాము ఒకప్పుడు. కానీ మనకిప్పుడు వాక్యం పట్టింది. మనకి దేవుని యొక్క అభిషేకం దొరికింది మనకి. కనుక మనము చూడండి పిల్లారా, నిజంగా మనకు తెలియకుండానే మనలో వాక్య స్వభావము, ఆ దేవుని యొక్క స్వభావము, దేవుని వలె మార్పు చెందుట, దేవుని వలె జీవించాలని, దేవుని కొరకు బ్రతకాలని మనకు తెలియకుండానే మధ్యరాత్రులు లేచి ప్రార్థన చేస్తున్నాం. రాత్రి ఎప్పుడు లేచారు చెప్పండి ఎవరన్నా? రాత్రి ఎప్పుడు లేచారు ఎవరు చెప్పండి ఒకరు? అదేంటి తెల్లవారుజాము లెగలేదా? చెప్పండి, ఎన్ని గంటలు లేచారు? ఈ కుర్రోళ్ళని అడగలేదు నేను. ఇటు పోయిన అటేమో అలా చూస్తున్నారు మీరు. అది ఎన్ని గంటలు లేచి ప్రార్థన చేస్తున్నారు మీరు? చెయ్యి పైకి ఎత్తమ్మ తల్లి. గాడ్ బ్లెస్. వాళ్ళు చూడండి, వాళ్ళు చేస్తండి. మీకు ఎందుకంగా మిమ్మల్ని ఏమన్నాను? వాళ్ళు చూడండి మన మొక్కలు ఎలా ఉన్నాం. అబ్బా సూపరు. చూడండి, వాళ్ళకి మీరు కూడా చూడండి. అటు వాళ్ళకి పని లేదా? ఎప్పుడు లేచారు వాళ్ళు? మీరు చెయ్యి పైకి ఎత్తాలి. ఏమని గాడ్ బ్లెస్ యు. వెనకాల కుర్రోళ్ళు ఎప్పుడు లెక్కుతున్నారు? ఏంటి సార్, మేము పడుకోవటమే లేదు కదా. ఎందుకంటే అస్సలు నిజంగా మా మిషన్ వేరే ఉందయ్యా. చెప్తా మిషన్ ఏంటంటే సెల్ ఫోన్ మిషన్, ఇంకేమీ లేదు. ఎందులో ఉన్నారు? ఎందులో దయ్యం అంది. నాయన మీరు బీమారు సినిమా చూసాం ఎందుకురా? నేనే మీ చేతిలోకి వచ్చేతనా? ఆమేన్. నిజంగా పిల్లారా, ఎలా ఉందండి పరిస్థితి? బైబిల్ అన్న పక్క పెడుతున్నారు తప్ప
ఆదివారం వస్తాను ఇక్కడికి. సెల్ ఫోను నా ప్రాణమా నీలోనే ఉంది, నా జీవం మీలోనే ఉంది. ఎందులో? సెల్ ఫోన్తో ఐక్యమైపోయారు. బాగా ఎత్తపడతారు నాయన. ఇక్కడే ఉన్నారా? సెల్ ఫోన్తో కాదు, పిచ్చి మొఖాలు. యెహోవా ఉత్తముడని ఇందులో ఉన్నది చదివితే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని తలగా చేస్తాడు. నేను చెప్పేది కరెక్టే బాబా. దేవునికి స్తోత్రం. చదవలేమా? కష్టమా? ఇబ్బందా? ఉదయం లేసి మన యొక్క డ్యూటీ మనం చేసుకోవట్లేదు, మన పనులు. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ఈ దేవుని పనిలోకి రాకముందు ఒక చిన్న జాబ్ వాళ్ళని, నేను రక్షించబడిన ఆ మొదట్లో మహాకసిగా ఉండేవాడిని. అర్థం చేసుకోండి మీరు. దేవుడు అనగా, దేవుని వాక్యం అనగా, దేవుని నామనగా నిజంగా మహాశక్తి. ఎట్టుందంటే నా జీవితము, కొత్త పిచ్చాడు పొద్దెరగడంట. అలాగే ఎప్పుడు బైబిల్ చదువుమే, ఎప్పుడు ప్రార్థనకి వెళ్తామే. నిజంగా దేవుని ప్రేమలో పడితే, సెల్ ఫోన్ ప్రేమ కాదు, క్షమించండి నన్నే. మీరు అనొచ్చు బొచ్చంత ఎలాగైపోయింది, సెల్ ఫోన్లో ప్రేమ మీకు ఏం తెలుసు అంటారేమో. ముంచేద్ది, జాగ్రత్త. ఏం చేద్ది? అది ముంచింది తొక్కేద్ది, సెల్ ఫోన్ నుంచి వచ్చేద్ది. నువ్వు కష్టపడక్కర్లొద్దు. నేను ఇందాక వస్తుంటే ఫోన్ వచ్చింది. ఎవరైనా ఫోన్ ఎత్తే, సార్ బెంగళూరు సార్, మీరు దీన్ని క్లిక్ చేయండి సార్ అన్నారు. క్లిక్ చేస్తే నా పని. నేనేం చేశాను? ఎర్ర బటన్ నొక్కాను. మనకు క్లిక్ ఎందుకు? మీకు అర్థమవుతుందా? మీకు నేను చెప్పలేకపోతాను, చదువులేదు నాకు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా మెలుగ్గా ఉండాలి. మన విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా, ఎక్కడ ఎవడు దొరుకుతాడా? ఓ ప్రపంచాన్ని జయించాడు వాడు, అందరూ జయించాడు, ఒకే ఒక చిన్న గుంపును వాడు జయించలేకపోయాడు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఈ గుంపులో కూడా ఒక్కొక్కరిని పట్టుకోవడానికి వాడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే మనం ఎలా ఉండాలంటే చాలా మెలకుగా ఉండాలి. మనం ఎలా ఉండాలంటే నిజంగా దేవుని వైపే చూడాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ స్థానము, ఈ భాగము చాలా విలువైనది. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడు బైబిల్ చదువుతూ ఉండాలి, ఎప్పుడు వర్తమానం చదువుతూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, అందులో ఏముందంటే దేవుడు నాడు, దేవుని జీవం ఉంది, ఆ దేవుని శక్తి ఉంది, లోకంను జయించే శక్తి ఉంది. అందుకే మనం ఏం చేయాలంటే ఎక్కువగా మనము దేవుని యొద్దకు రావాలి. నిజంగా ఆ రుచి మనకి దొరకాలి. దొరికినప్పుడు దాని యొక్క రుచిని మనం విడిచిపెట్టలేము. దేవునికి స్తోత్రం. నేను యవనస్తుల కోసమే కాదు, నేను పెద్దవారి కోసం కూడా చెప్తున్నా. ఎందుకంటే చూడండి, సెల్ ఫోను ముసలోళ్ళకు కూడా ఉంది. నేను తప్పు చెప్తున్నానా? కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచిది పిల్లారని కొన్ని విషయాలు మీ ముందు తీసుకొస్తాను. ఎందుకంటే ఆఖరి వరకు వచ్చాం మనం. మనకి కొద్ది సమయంలో మనకి ఎత్తబడి జరిగిపోద్ది. ఇది ఎప్పుడో మనకు తెలియదు. ఇంతవరకు వచ్చి అసలైన దాన్ని మనం కోల్పోకుండా మనం ఏం చేయాలంటే చాలా మెలకుగా ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. దేవుడు మనల్ని రక్షించాడు, మనం ఏం చేస్తున్నామో దేవుడు మనల్ని గమనిస్తున్నాడా? ఎంతమంది గ్రహిస్తున్నారు? మనం కూర్చుంటే దేవుడు చూస్తున్నాడు, మనం లేచుట దేవుడు చూస్తున్నాడు, మనం మాట్లాడితే దేవుడు చూస్తున్నాడు, మన తలుపులు వేసుకుని లాన్ ఏం చేస్తున్నామో రాత్రులు దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే నా ఆత్మ నీతో లేదా, నా ఆత్మ నీతో రాలేదా అంటే యెహోవా మీతో లేడా? ఆయన అంతటా ఉన్నాడు, మీ రూములో ఉన్నాడు, నీ ఇంటిలో ఉన్నాడు, నీ కాలేజీలో ఉన్నాడు, నీ డ్యూటీలో ఉన్నాడు, మీ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
అందుకే మనం ఏంటంటే దేవునికి మనం ఎలా ఉండాలంటే భయముతో భక్తి చేస్తూ ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. అటువంటి వారిని దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. గమనించిన పిల్లారా, మనం ఏమి చేస్తున్నామో ఆయన ఎల్లప్పుడూ తన గ్రంథములో ఏం చేస్తున్నాడైనా రాస్తున్నాడు. వింటున్నారు పిల్లారా? దేవునికి స్తోత్రం. మనం ఏమి చేస్తున్నామో ప్రతిదీ కూడా తన గ్రంథంలో ఏం చేస్తున్నాడు? రాస్తున్నారు. రాసే వ్యక్తులు ఉన్నారు. అయితే ప్రతిఫలం అనేది తర్వాత మనకు దొరుకుద్ది. ప్రైజ్ ది లార్డ్. మీరు అడగొచ్చయ్యా, ఈ గ్రంథంలో రాసే మాట బైబిల్లో ఉందా? పోదాం, బైబిల్కి వెళ్దాం. చలో, ఎస్తేరు గ్రంథము పేజీ నెంబరు 416 చూడండి. నేరుగా మనం 6వ అధ్యాయంలోకి వెళ్దాము. ఆ రాత్రి నిద్ర పట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. 2వ వచనము, ద్వారపాలకులైన బిక్తాను తెరెస్సు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజు అయిన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడెను. 2 వ్యక్తులు అంట రాజుగారిని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు మొర్దెకై అనే ఒక యూదుడు రాజుకి ఈ సంగతి తెలియజేసినట్లుగా రాజు యొక్క గ్రంథములో వ్రాయబడింది. అహష్వేరోషు రాజు యొక్క కాలంలో భూ సంబంధమైన ఆ రాజు అనే ఆయన ఒక గ్రంథాన్ని కలిగి ఉన్నాడు తన సామ్రాజ్యములో. ఏమాన్, మన సామ్రాజ్యము ఇది కాదు. మన సామ్రాజ్యము పరలోకము. అది నిత్యత్వమైనది. అది దేవుని యొక్క సన్నిధైనది. చూడండి, అహష్వేరోషు వారి యొక్క రాజు అయితే మన రాజు రాజులకు రాజు, చక్రవర్తులకు చక్రవర్తి. నిజముగా చూడండి, ఈ యొక్క దేవతలకి దేవుడైనాడు, మనుషులందరికీ రక్షకుడైనాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయినాడు. ఒప్పుకుపోయినా మనం ఒక రాజ్యాన్ని కలిగి ఉన్నాము, ఒక రాజుని కలిగి ఉన్నాము, ఒక శాసనాన్ని కలిగి ఉన్నాము, దానికి సంబంధించిన వాక్యాన్ని కలిగి ఉన్నాము. నిజంగా చూడండి, ఆ రాజ్యంలో రాజ్య వ్యవస్థ ఉంది, పాలన ఉంది. నిజంగా కోరేషు కాలంలో ఏ విధంగా ఉందో ఇప్పుడు కూడా ఏముంది? పరలోకపు యొక్క రాజ్య యొక్క వ్యవస్థ. నేను అంటున్నాను, మన చుట్టూ దేవుని యొక్క దూతలు ఉన్నారు. నిజంగా దేవుడు మనతో ఉన్నాడు. ఎస్, నిజంగా మన ఒంటరి వారము కాదు. దేవుడు చెప్తున్నాడు, లోకములో ఉన్నవారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఇంకా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన 2-3 ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఉంటానని వాగ్దానం చేశాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మనతో ఉన్నాడా? ఎస్, దేవుని దూతలు మనతో ఉన్నారా? లేఖకులు కూడా మనతో ఉన్నారా? ఆయన తన గ్రంథాన్ని కలిగి ఉన్నాడా? ఆ గ్రంథములో కూడా మన గురించి కూడా, మన చిట్టా కూడా రాయబడుతుందా? నీ మంచి రాయబడుతుంది. నీ యొక్క ఏం చేస్తున్నావో ప్రతీదీ. ఎవరు భయపడకండి. ఆ దినాన రాజు నిద్ర పట్టలేదంట. ఎందుకంటే తగిన సమయంలో దేవుడు కార్యములు చేసే దేవుడే అన్నాడు. నువ్వు అనుకున్నట్టుగా దేవుడు కార్యములు చేయడు. ప్రభు నా ఇంట్లోకి రా అంటే ఆయన వస్తాడు, కానీ నువ్వు తెలుసుకోలేవు. చూడు, అబ్రహాం జీవితంలో తగిన సమయంలో దేవుడు కార్యము చేసి చిన్నగా దేవుడు అబ్రహాముని హెచ్చించాడు.
చూడండి, మన జీవితంలో కూడా ఒకేసారి మన అప్పులు తీరిపోతే ఏమనుకుంటారు? పాస్టర్ గారికి ఏమన్నా ఓ మూట దొరికిందేమో. మిమ్మల్ని అనట్లేదు, మమ్మల్ని అనుకుంటున్నా. ఎవరు అనుకుంటారు? పెద్దలు అనుకుంటారు. ఫస్ట్ ఏంద్ర అయ్యగారు కారు మీద కారు మార్చేశాడు, అందుకే దేవుడు ముందు మాకేమి ఇచ్చాడు? సైకిల్ ఇచ్చిండు. ఏమి ఇచ్చాడమ్మా? నిజమేనా? ఈ బిల్డింగ్ చూడకండి. నేను వచ్చినప్పుడు అప్పుడు కింద ఓ చర్చ్ ఉండేది. ఏ చర్చి? ఏది? వర్షమంతా కారిపోయిదా? బూజులు పట్టేయా? పైనుంచి పాములు కూడా పడేయా? కింద ప్రార్థన చేస్తున్న జర్లు కూడా పాకేయా? ఓకేనా? ఎవరన్నా వచ్చాను కూడా ఎంత గొప్ప వన్ చర్చి, వాళ్ళకి అది చూపించాలి మనం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తన పిల్లల్ని చిన్న చిన్నగా, తన నమ్మకస్తులని, యథార్థవంతులు చిన్న చిన్నగా హెచ్చించే దేవుడు. తగిన సమయములు ఆయన హెచ్చించి దీనులను వారి తల పైకి లేపి, వారు బయటికి వెళ్ళినప్పుడు వారిని దీపిస్తాడు, లోపలికి వచ్చినప్పుడు వారిని దీపిస్తాడు. ఓ నిజంగా వాక్యములు నమ్ముకున్న వారిని దేవుడు అన్నాడు విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఇల్లు కాదు అయ్యగారిది, అది వరకు ఇల్లు చూడాలి మీరు. ఎంతమందికి అర్థమైంది? నేనన్నా మిమ్మల్ని కూడా దేవుడే, ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన వాక్యమైన దేవుడు. ఓ అయితే చూడండి, మనము ఏ విధంగా నిలబడ్డామా? దేవునికి స్తోత్రం. ఈరోజు నిలబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అమరస్తులు నిలబడుతున్నారు కానీ నిలబడవలసిన దానికోసము వారికి రోషము లేదు. వారి రోషం ఏది? నన్నంటావా? నాకు ఈ కూర వండుతావా? ఒరే నాయన, మేము గంజేస్తున్నారా? తాటికెళ్తున్నాం కుర్రోళ్ళరా, గంజా కూడా తిన్నాం. ఇక్కడే ఉన్నారా? చినిగిపోయిన బట్టలు వేసుకున్నాం, చెప్పులు ఉండే కదా మాకు. మా ఇంట్లో చిన్న గుంట ఉండేది, బియ్యము తీసుకొచ్చి వడ్లు ఎండబెట్టి ఉడకబెట్టి, పెద్ద కుండలో ఉడకబెట్టి ఎండబెట్టి, ఆ ఇంట్లో గుంట ఉంటే రోకళ్ళు ఉండే, రోకలేగయ్యి. వీళ్ళు ఎవరికి తెలియదు, రోకలు అంటే తెలియదు వీళ్ళకి. తెలియదు, నేర్పండి, కొంచెం నేర్పాలంటే కుట్టించాలి చేత. కొడతా ఉంటే దెబ్బకి చెమటలు పట్టి దెబ్బకి ఒంట్లో ఉన్న మొత్తం నొప్పులన్నీ తగ్గిపోతాయి. మీకు అర్థమవుతుందా? చెరిగి అవి కాస్తే వండితే నిజంగా అందులో ఒక చుక్క కూడా కిందకు పోయేది కాదు. మా బలం అదే. ఒకసారి దేవుని స్తోత్రం చెప్తాం. ఇప్పుడు కుర్రోళ్ళకి పౌరుషం. ఏం కూర ఉండా మమ్మీ? నా కూర లేదు, బెండకాయ ఫ్రై చేశాను. ఎవడు తింటాడు? మిమ్మల్ని అంటలేదు నేను. ఎందులో రోషం ఉండాలి? దేవుళ్ళో రోషం ఉండాలి. అది ఉంటే ఎప్పుడో దేవుడి ముందు దించేవాడు. ప్రార్థనలో రోషం ఉండాలి, దేవుని స్వరమినాల రోషం ఉండాలి, దేవుని ద్వారా హెచ్చించబడాలని పౌరుషం ఉండాలి. చెమటలు కక్కి బెండకాయ దొండకాయ వండుతుంటే కష్టపడి ఉండిన వాళ్ళ మీద ఏం చేస్తున్నారు? పళ్ళాన్ని ఇలా ఇసురుతున్నారు. ఇక్కడే ఉన్నారా? ఎందులో రోషం ఉండాలన్నా మీకు? చదువులో ఉందా? ఏమో నాకు తెలియదు. పోనీ అందులో లేదు, ఇందులోకి వచ్చేయండి, నా పార్టీలోకి వచ్చేయండి. ఎంతమంది గారు అందులో ఉంటే అందులో ముందుకు వెళ్ళిపోండి. ఎందులో ఉండాలి రోషం? తలుపేసుకుని వర్తమానం చదువుతూ ఉంటే దేవుడు దిగి వచ్చి మీ హృదయాలు తెరుస్తాడు ఆయన. ఈ యవనస్తులకి మేము మా పని అయిపోయింది. మీరు అనుకుంటారు నేను నిలబడగానే ఈ బొచ్చంతా తెల్లగైపోయింది, ఈయన ఎక్కడ దొరికాడు మా పాస్టర్ గారికి? ఈయన పట్టుకొచ్చాడు, ఈయనేం చెప్తాడు? మించి అందరి హృదయాల్లో ఉన్నాయి, మీ హృదయాల్లో ఉంటాయి. అమ్మా నిజం, మీరు ఒప్పుకోపోయినా. ఇప్పుడు ఎలా ఉన్నారంటే, మా అమ్మ ముసలిది అయిపోయింది, కొంచెం దూరంగా ఉంటున్నారు పిల్లకాయలు.
మారిపోయిన పరిస్థితులు, ఏమనుకోకండి. నేనన్నాను, ఈ యవనస్తులకి, ఈ కాలానికి, ఈ యుగానికి ఎవరు కావాలంటే యవనస్తులు కావాలి. ఎవరు సంఘములు ఎవరు కావాలి? యవనస్తులు కావాలి. యవనస్తులు నిజంగా కోర్సులోకి వెళ్ళి, వర్తమానంలోకి వెళ్ళి, ట్యాబ్లోకి వెళ్ళి, ఇంగ్లీష్లో తీసుకొచ్చి రోషంగా నిలబడాలి. నీకు దమ్ము ఉంటే ఆ రోషం చూపించు. నీకు చేత అయితే అందులోకి రా, బైబిల్ చదవా. అలిసిపోయి అన్నారు. అయినా మేము అక్కడ ఆగుతలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? మేము ఆగేది లేదు. ఎందుకంటే ఈ ఇంజిన్ దేవుడు కదిలించాడు. దీన్ని ఆపేవాడు ఎవడు? బీమార్లో ఉన్న దెయ్యాలు ఏదేం కూడా ఆపలేదు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడు నిలబెట్టినా ఓ దేవుని కోసం రోషంగా నిలబడతాం. మాకున్న రోషం మీకేమైందయ్యా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి గ్రహిస్తున్నారు? నేనన్నాను, దీనులు అవ్వండి, తగ్గించుకోండి, మోకాళ్ళ అనుభవంలో రండి, బైబిల్ చదవండి, పౌరుషముగా ఉండండి. ఓ ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఎవరు కావాలంటే ఇది మీ టైము. ఎస్, మీరు నిలబడినప్పుడు మేము బయటికి వెళ్తాం. చాలా బాధ ఉంది. ఈ పాస్టర్ల కొడుకులు, నన్ను క్షమించండి, ఒక్కడు సరిగా ఉన్నాడా? నా కొడుకు కూడా ఇక్కడే ఉన్నాడు. మీ అబ్బాయి అనట్లేదండి అయ్యగారు. ఎంతమంది రోషమందలకి తండ్రి కష్టపడితే తినటం కాదు నాన్న, తండ్రి యొక్క దేవుణ్ణి పొందుకోవాలి. తండ్రి యొక్క దేవుణ్ణి పొందుకోవాలి. తండ్రి తీసుకొస్తే అది కాదు అనిపిస్తాము. తండ్రి కలిగి ఉన్న ఎలోహిము, ఆ గొప్ప దేవుణ్ణి పొందుకోవాలి. లే నానా, నీ టైం వచ్చిందిలే. యూత్ మీటింగ్లు పెట్టాలి. మీరు లేచినప్పుడు మా సంఘాలు కూడా పిలుచుకుంటాం. ఎంతమందికి అర్థం వచ్చింది? యవనస్తులు కావాలి. యవనస్తులారా, మీరు బలవంతులు. మీరు అపవాదిని, దయ్యాన్ని ఎదిరించగలరు. మీరు లోకాన్ని జయించగలరు. ఎంతమందికి అర్థం వచ్చింది? మీ భాగం కూడా ఉంది. దివారాత్రములు దేవుని కోసం రోషంగా నిలబడండి. ఎందుకంటే చూడండి పిల్లరా, ఎందుకంటే రోషము గల పిల్లలు కావాలి. ఇప్పుడు మా అబ్బాయి పెళ్లి చేయాలి, ఎవరు కావాలి? దెబ్బలాడేది కాదు, ప్రార్థనలో రోషము గల బిడ్డ, వాక్యములో రోషము గల బిడ్డ, పరిశుద్ధాత్మ పొందుకున్న బిడ్డ. మీరు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మిమ్మల్ని దేవుడు ఏమి తగ్గించడు. ఓ నేను అంటున్నాను, మీరు చేస్తున్న ప్రతిదీ కూడా దేవుడు తన గ్రంథములో వ్రాయమని కొంతమందిని మీ దగ్గర పెట్టాడు. ఆయన మీ ప్రయాసను దేవుడు చూస్తున్నాడు. ఆయన మీ కష్టమును చూస్తున్నాడు. ఆయన మీరు దేవుని కోసం ఏం సాధించావు? దేవుని కోసం ఏమి చేస్తావు? ఎస్, దేవుని మహిమ కోసం ఏమన్నా చేసావా? ఈ ఊర్లో, మీ బజారులో, ఈ సంఘములో ఎంతమంది గ్రహిస్తున్నారు? ఎందుకంటే అవన్నీ కూడా దేవుడు తన గ్రంథములో, ఆ పాస్టర్ గారు రాయుడు, పాస్టర్ గారు సర్టిఫికేట్ మీకు అక్కర్లొద్దు. కానీ పాస్టర్ గారు క్రీస్తుగా అప్పగించేది పాస్టర్ గారే. ప్రైజ్ ది లార్డ్. కానీ మధ్యలో చూడండి, సేవకునికి దేవునికి, సంగమా మీకు సేవకునికి మధ్యలో దేవుడు ఉన్నాడు. ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. తన గ్రంథములో మంచి రాస్తున్నాడు. మనం చేసిన ప్రతిదీ రాస్తున్నాడు. ఒక్కసారి చూడండి, ఆ రాజు అంటున్నాడు నిద్రపట్టలేదు. నిజంగా మన కోసం కూడా ఒక్కొక్కసారి దేవునికి నిద్ర పట్టకూడదు. నిద్రపోయాడు కాదులండి ఆయన. ఒక దినాన్ని అంటున్నాడు, ఆ దేవదూత వచ్చి, ప్రభువా మీరు నెమ్మదిగా ఉన్నారేంటి? ఆ బబులోనులో ఆ ముగ్గురు యవనస్తులు చూడు ప్రభు ఒక్కసారి. వారంట దేవుని కోసము మందిరము లేని బబులోనులో పౌరుషముగా ఉన్నారంట, రోషముగా ఉన్నారంట. వారంటున్నారు, మేము దేవునికి మ్రొక్కము,
దేన్ని మేము పూజించము, దేనికి మా శిరస్సు వంచము. ఏవో మా దేవుడు ఏమి చెప్పాడు, దేవునికి మాత్రమే, దేవుని నామానికి మాత్రమే. అవసరమైతే చనిపోతాం. వారు తీసుకున్న తీర్మానమును, ఆ బబులోనులో వారు తీసుకున్న తీర్మానమును ఆ దేవుడు చూశాడు అక్కడ. ఓ దేవదూతలు చూచాయి. ఆ రాత్రి నిద్ర లేదు ఆయనకి. ఓ నిజంగా చూడండి, ఒక దేవదూత వచ్చాడు. ప్రభువా మీరు అంటే నేను వెళ్తాను ప్రభువా. గబ్రియలు, శబాస్, నువ్వు వెళ్ళగలవు, నువ్వు చేయగలవు. అయితే ప్లీజ్ నువ్వు కూడా ప్రక్కుండు. నోవహు యొక్క యుగములో ఓ నిజంగా నీటితో ప్రపంచాన్ని నాశనం చేసిన వాంబుడ్ అనే ఆ దేవదూత వచ్చాడంట. శిరస్సు వహించి పాతాలకు మొక్కి, ప్రభువా మీరు ఆజ్ఞాపిస్తే అసలు బబులోని దేశాన్ని భూమి మీద లేకుండా నేను చేసేస్తాను ప్రభు, నాశనం చేస్తాను ప్రభు. వాంబుడ్ నువ్వు చేయగలవు, ప్లీజ్ నువ్వు కూడా ప్రక్కకు తొలుగు. ఓ ఆయన లేచాడంట. తన కిరీటం ప్రక్కకు పెట్టాడు, తన రాజవస్త్రములు మడిచాడు. ఓ ఎందుకంటే వారు నా పిల్లలు. ఓ వారు నా కోసము తీర్మానం తీసుకున్నారు, నన్ను వెంబడిస్తున్నారు, నా కోసం రాష్ట్రంగా నిలబడ్డారు, వారు నన్ను ఆరాధిస్తున్నారు, దివారాత్రులు నా కోసం బ్రతుకుతున్నారు. ఇప్పుడు వారి కోసం నేనే వెళ్తా. ఈ తన గ్రంథములో ప్రతిదీ కూడా రాస్తున్నాడన్న. దీనులను తగిన సమయంలో దేవుడు హెచ్చించే దేవుడు. ఆ దీనులకు మాత్రమే దయ చూపుతాడు ఆయన. అహంకారులను దేవుడు త్రొక్కేస్తాడు. ఏమని మన అహంకారం మనకొద్దు. అహంకారం అవుతున్నాడు ఎప్పుడు కూడా పైకి. దేవుడు ఎవరిని లేపుతాడంటే దీనులను పైకి లేపుతాడు, వాక్యములో లేపుతాడు, ప్రార్థనలో లేపుతాడు, ప్రత్యక్షతలో లేపుతాడు, పరిశుద్ధాత్మలో లేపుతాడు, విజయం వెంబడి విజయం ఇస్తాడు. అందుకని నేను అంటున్నాను, ప్లీజ్ పెద్ద యొక్క మాట వినండి. ఓ ఈ పెద్దలో దేవుడు తన వాక్యాన్ని పెట్టాడు. ఓ ఎందుకంటే సంగమా మీకేం కావాలో దాన్ని మీ పెద్దగారిలో పెట్టాడు, సేవకుల దేవుడు పెట్టాడు. ఎవరో రావక్కర్లేదు ఇక్కడికి. ఓ మీకు అర్థమవుతుందా? దేవుడు దేవుడే. ఆ ప్రవక్త అన్నాడు, దేవుడు తన సేవకులను అభిషేకిస్తున్నాడు. ఆ సాతాను తన సేవకులను అభిషేకిస్తున్నాడు. సాతాను అంట తన సేవకులను ఓ అవిశ్వాసముతో అభిషేకిస్తున్నాడంట. దేవుడు తన సేవకులను వాక్యముతో అభిషేకిస్తున్నాడు. వింటున్నారా ప్లారా? మమ్మల్ని దేవుడు వాక్యముతో అభిషేకించాడు. సాతాను తన సేవకులను ఓ అవిశ్వాసంతో అభిషేకించాడు. అది ఏ అభిషేకం అంటే వాడొచ్చి అవ్వ యొద్దకు వచ్చి దేవుడు ఏమని చెప్పాడా? చెప్పాడు. అదే ఏం చెప్పాడు? ఈ తోట మధ్యలో ఉన్న ప్రతి వృక్షం యొక్క ఫలము తినొచ్చు అని చెప్పాడు. కానీ అక్కడ ఇంకొక వృక్షం ఉంది, మంచి చెడు తెలుగునిచ్చే వృక్షము, దాన్ని మీరు తినవద్దని చెప్పాడు. ఇంకేం చెప్పాడు? వాడు అడుగుతుంటే ఈ మొత్తం చిట్టంతా ఓపెన్ చేసి చెప్పేస్తుంది. చెప్పొచ్చా? ఇక్కడే ఉన్నారా? అన్నీ చెప్పకూడదు. సంసోను మొత్తం చెప్పేశాడు. సంసోను ఏం చేశాడు? ఇక్కడే ఉన్నారా? ఫోన్ చేసి నువ్వేం చేస్తావు? రాత్రి కళ్ళలోకి వచ్చావు, కళ లేదు పాడు లేదు నాయన, నీ జీవితాన్ని పాడు చేత సైతాన్ని వచ్చింది అక్కడికి. మళ్ళీ కళ్ళ పెద్ద కళ్ళేం పాడులేవు. ఇక్కడే ఉన్నారా? నేను కళ్ళలోకి వచ్చానా? ఓహో ఇంతవరకు ఎవరో చెప్పలేదు, నా జీవితం నువ్వే చెప్పావు, నువ్వేమడితే మొత్తం చెప్పేస్తాను. నీ పేక పట్టుకుని నొక్కేదే, చచ్చిపోవు బతకో. ఎంతమందికి అర్థమవుతుంది? నీకు అర్థమవుతుందా? బాగా ఇది అర్థమవుతుంది నాయన. ఇప్పుడు అర్థం కాదు, లోబడప తర్వాత జరిగింది. ఆ పాస్టర్ గారు వచ్చాడు నాయన, ఆయన చెప్పింది కరెక్ట్ జరిగిందంట. అప్పుడు అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తావు? సాతానుడు దేంతో అభిషేకిస్తాడంటే వాక్యమును ఓ నమ్మకుండగా. అవ్వ అంటుంది, ఇంకేం చెప్పాడు సాతాను అప్పుడు? దీన్ని తినద్దు అన్నాడు. వాడంటున్నాడు, లేదు దీన్ని తింటే మీరు దేవుళ్ళుగా మారిపోతారు. దేవుని కంటే మీకు గొప్ప మర్మాలు అర్థమైపోతాయి. ఏంటి మర్మాల కోసం వెళ్ళకండి మీరు. దేవుడు ఏది కావాలో సమస్తాన్ని ఇస్తాడు. బ్రహ్నం గారు అన్నాడు ఒక వర్తమానంలో, నేను ప్రజలకి ప్రపంచం చుట్టూ 7 సార్లు తిరిగి ఏబిసిడీలు నేర్పాను అన్నాడు. ఏంది అబ్బా ఏబిసిడి అంటే? వర్తమానాలు అంట.
ఏబిసిలు అంటే వర్తమానాలు అంట. 1200 చిల్లర వర్తమానాలు బోధించా అన్నాడు. ఎప్పుడైతే ఏబిసిలు నీకు వచ్చాయో, ఎప్పుడైతే వర్తమానం చదువుతావో, తర్వాత నీకు 7 ముద్రలు తెరుస్తానంటాడు ఆయన. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా మీకు? ఎప్పుడైతే దీన్ని చదువు నేర్చుకున్నావో, ఎప్పుడైతే దీని ప్రేమలో పడి దివారాలు చదువు ఉన్నావో, ఆ తగిన సమయంలో నేను ఎక్కడ తీసుకెళ్తానంటే 7 ముద్రల యొక్క ప్రత్యక్షతలోనికి, అక్కడ తీసుకెళ్ళి దాచబడిన మన్నా నీ మీద తెరలు దించి నీకు భుజింపనిస్తాడు ఆయన. ఆయనతో నువ్వు, నీతో ఆయన, ఆయనతో నువ్వు ఇరువురు. ఎస్, ఆ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి ఉండడు అక్కడ. ఇక చూడండి ప్రారా, నిజంగా నీ మీద తెరలు పడిపోతాయి. ఏమాన్, అది ఏ తెర అంటే చూడండి, శబ్ద నిరోధక తెరలైనవి. అప్పుడు బయట శబ్దాలు నీకు లోనికి రావు. గుసగుసలు నీకు వినపడవు, ఏది నీకు వినపడదు. ఎందుకంటే నువ్వు గొర్రెగా మారిపోయావు. నువ్వు ఆయన స్వరమే నీకు వినపడద్ది. నువ్వెక్కడికి వెళ్ళినా నీ చుట్టూ ఒక పరద, ఒక తెర దేవుడు నీ మీద ఉంచుతాడు. వింటున్నారు పిల్లారా? దేవునికి స్తోత్రం. గమనించిన పిల్లారా, నా ఉద్దేశం చూడండి పిల్లారా, ఈ రోజున దేవునికి మీరు కావాలి. ఈరోజు సంఘములో ప్రార్థించేవారు కావాలి. ఈరోజు నిజంగా వాక్యము కోసం, ఈ వాక్యము కోసం ధైర్యముగా నిలబడాలి మనము. ఎలాగా? ఆ 3 యవనస్తుల వలె, దానియేలు వలె. ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా పేతురు తన శిరస్సు, తన తల నరకబడుతున్న సమయంలో కూడా దేవుని కోసం ధైర్యంగా నిలబడ్డాడు. పౌలు తన తల నరకబడుతున్నప్పుడు కూడా దేవుని కోసం ధైర్యంగా నిలబడ్డాడు. ఈరోజు సంఘమా, దేవుని యొక్క వాక్యం కోసము, ఈ కాలపు యొక్క వాక్యం కోసము ధైర్యంగా నిలబడాలి. సిగ్గుపడద్దు. ఎందుకంటే నిన్ను దేవుడు ఒక వెలుగుగా చేశాడు. నిన్ను దేవుడు దీపస్తంభం మీద పెట్టాలనుకున్నాడు. నువ్వే ఆ ప్రజలకు వెలుగునివ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీ వస్త్రాలు మార్చి, నీ స్థితి మార్చి, నిన్ను వెలిగించి, నిజంగా నీలోకి ఆయన వచ్చి నిన్నేంటంటే దీపస్తంభం మీద నువ్వు వెలగాలని కోరుకున్నాడు. ఆ వెలుగు నీ వెలుగు కాదు, అది దేవుని యొక్క వెలుగు. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది గ్రహిస్తున్నారు? హల్లెలూయా. ఇది చిన్న విషయం కాదు. ఇది నేనున్న ప్రాంతంలో నేను వెలగాలి. సంగమా, దేవుని యొక్క వాక్యం కోసం మీరు రోషంగా నిలబడాలి. ఒకసారి వందలు చెప్పండి అమ్మా. ఇప్పుడు నిద్రపోయిన వందలు చెప్పండి. ఏమా, నేను తెల్లవారుజాము 3 గంటలు వేసానంట, నాకు తెలీదు. 12 గంటలు పడుకొని నా భార్య అంటుంది, నా పక్కన కూర్చోంది, సోఫాలో కూర్చున్నాను. ఏంటమ్మా అన్నాను. మీటింగ్ అని వాకింగ్ చూసుకుంటే పిలిచి కూర్చొని పక్కన అంది. ఏంటన్నాను. రాత్రి నీకు నిద్ర లేదు, నాకు లేకుండా చేసామంది. ఏంటన్నాను. ఎన్ని గంటలు వేసావో తెలుసా నీకు అంది. నాకు తెలియదమ్మా అన్నాను. నువ్వు 3 గంటలు వేసావయ్యా. నీకు నిద్ర పట్టదు, పట్టు వాళ్ళని, పడుకునే వాళ్ళని. ఏ ప్రేమ అది? పలావ్ ప్రేమ కాదు, అది దేవుని ప్రేమ. సెల్ ఫోన్ ప్రేమ కాదు అది. నాయనా, ఏం ప్రేమ అది? దేవుని ప్రేమలో పడినప్పుడు రాత్రి లేదు, పగలు లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రార్థనే ప్రార్థన. అప్పుడు లెగితే బీపీ రాదా? దేవుల్లో ఉంటే బీపీ ఎందుకు వస్తుంది? దేవుని కోసం నిలబడితే బీపీ ఎందుకు వస్తుంది? బీపీ తీసేస్తాడు ఆయన, షుగర్ తీసేస్తాడు. సంగమా, వాక్యం కోసం మీరు ఎలా ఉండాలి? ఈ వర్తమానం కోసం రోషంగా నిలబడండి. ఎవడు వెళ్ళిపోయినా పోయినాడు కోసం అని ఆడకూడదు. ఎందుకంటే చచ్చిపోతుంటారు పుట్టివాళ్ళు. ఎందుకంటే పాత వెళ్ళిపోతూ ఉండాలి, కొత్తది రావాలి. ఎందుకంటే యేసుప్రభు గారు చూడండి ప్రారా, ఆయన పేరు మారుమ్రోగిపోయిందంట. ఎటువంటి పేరు వచ్చిందంటే ఆయనకి యవ్వన రబ్బీ. 30 సంవత్సరాల పరిచయం ప్రారంభించి నీటి మీద నడిచేస్తున్నాడు. ఆమేన్. కొండ మీదకి జనాలు తీసుకెళ్ళి ప్రసంగం చేసి, చిన్న పిల్లగాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొస్తుంటే ఆ చేపలు ఈ విధంగా ఇజ్రాయేల్ మధ్యలో ఆశీర్వదించినట్లుగా యెహోవా అక్కడ వేడి రొట్టెలు ఇచ్చాడు అందరికీ. మొత్తం దేశం మారుమ్రోగిపోయింది. మా సంఘంలో ఉన్న ఏ రబ్బీ కూడా ఈ పని చేయలేదు.
ఈయన మామూలు రబ్బీ కాదు, ఓ ఎవర రబ్బీ, నిజంగా ఆయన పేరు మారుమ్రోగిపోయింది. వేడి వేడి చేపలు, వేడి వేడి రొట్లు, ఎవడు డ్యూటీకి వెళ్ళేవాడు కాదంట. ఇప్పుడు కూడా మనకి ఎవరైనా పెడతామని వెళ్తామా? గొడవండి మనకి రోజు ప్రార్థనలే. మీకు ఒక మర్మం చెప్తాను, ఈ వర్తమానంలో రావాలి కానీ పలావే పలావ్. ఎక్కడో దిక్కున ప్రార్థన, వాళ్ళేం మామూలు పెడతారు భోజనం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు రక్షణతో పాటు ఆమ్యాం కూడా, వస్త్రాలు కూడా, పక్షిరాజు భోజనం కూడా అన్నీ మారుస్తాడు దేవుడు. యేసు ప్రభు గారు పరిచయం ప్రారంభించినప్పుడు కుష్ఠరోగులు బాగు చేశాడు. ఆయన పేరు మారుమ్రోగిపోయింది. నిజంగా చీకట్లోకి వెళ్ళి వెలుగును ప్రకాశింపజేశాడు. రోగుల మధ్యలోకి వెళ్ళాడు. నిజంగా పాపులను పరిశుద్ధులుగా చేశాడు. జనాభా అంతా ఆయన వెనకాల వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు హలో రబీ, హలో హాయ్ హాయ్ రబీ 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 అన్నారంట. ఇంకా ఎంతవరకు ఉందండి అని పేరు. ఎక్కడెక్కడి నుంచి వచ్చేసి 70 మంది అని చుట్టూ సేవకులు ఉండేవారంట. 70 మంది. మన దగ్గర ఎవరుంటారు ఇప్పుడు? ఎంతమంది? నిజంగా మామూలుగా లేదు, వాళ్ళకి గొడవే లేదు. ప్రైజ్ ది లార్డ్. 70 మందితో పాటు 12 మంది ఉండేవారంట. చూడండి ఎంత సమూహమో. నిజంగా ఆయన పేరు మారుమ్రోగిపోతుంది. ఒక దినాన ఆయన ముద్రలు తెరిచాడు, వాక్యాన్ని తెరిచాడు. 70 మంది అనుకున్నారంట, రే నిజంగా మనం మోసపోయాంరా. వర్తమానం అంటే ముద్రలంటే ఈ విధంగా ఉంటే అనుకోలేదురా. ఆయన ఏకంగా నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగమంటున్నాడు రా. అంటే ఇప్పుడు మన రాక్షసులు మారిపోవాలంట. చెవిలో ఊదేస్తున్నారు పాములాగా. ఏదైనా జరిగితే మనం కూడా ఏం చేస్తాం? సెల్ ఫోన్లో చూదేస్తాం. ఒక్కసారి 70 మంది వెళ్ళిపోయారంట. ఎవరన్నా రబ్బీ ఎలా అయిపోయాడు, ఎలా మారిపోయాడు చూడండి. ఎంతమంది వెళ్ళిపోయారు? రోజు వచ్చే ప్రజలంట 1000 మంది, ఒక్కరు రావట్లేదంట. వాక్యం తెరబడితే అట్లాగే ఉంటుంది. 12 మంది ఉన్నారంట. ఆ 12 మందిని యేసయ్య అన్నాడంట, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే, ఆ 70 మంది వెళ్ళిపోయారు కదా, నా దగ్గర ఎవరు రావట్లేదు కదా, ఇంకా నా కూటాలకి ఎవరు రారు కదా. ఎందుకంటే పరిపూర్ణ వాక్యంలోకి వచ్చినప్పుడు జరిగేది అదే. ఎత్తవాడు ఎప్పుడు జరిగిద్దంటే, జరిగే సమయం చెప్తున్నాను. ఈ వాక్యము మాట్లాడకూడదని అన్ని డోర్లు మూసేస్తారు. ఏ షాపులోకి వెళ్ళినా కనీసం వాటర్ బాటిల్ కూడా ఎవరు, మనకి రైస్ కూడా ఎవరు, బస్సు ఎక్కనెవరు. భయపడిపోతున్నారా? వాక్యం కోసం రోషం నిలబడండి. అన్ని వైపుల డోర్లు ముయ్యబడతాయి. ఇక ఏమీ చేయలేని పని. అప్పుడు యేసయ్య వస్తాడు. అర్థమైందా? హల్లెలూయా. దేవుడు మర్చిపోడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈ 12 మంది అన్నాడు యేసు ప్రభు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు. మనమైతే ఎంత బాధపడిపోతామో. నేను బాధపడనండి. వెళ్ళిపోయాడు అంట, తలుపు వెళ్ళిపోమంటాను. పోయేవాడిని ఎవడు ఆపలేడు. ఉన్న వాళ్ళని అయినా మన పిల్లల్ని కొట్టినా తిట్టినా ఎక్కడ పోతారు? ఎంతమందికి అర్థమైంది? నాకు 2 పిల్లలు. వాళ్ళని తిట్టినా కొట్టినా చీయన్నా కాసేపు ముఖం మార్చుకుంటారు. డాడీ రా, ఎంతైనా మమ్మీ రా. మళ్ళీ ఏం చేస్తారు? 1 గంట అరగంట పోయిన తర్వాత మళ్ళీ వచ్చి నవ్వుతారు. మన పిల్లలు ఎక్కడ పోతారు? గొర్రెలు ఎక్కడ పోతాయి? ఎంతమందికి అర్థమైంది? మరి పోయే ఏంటి? మేకలు భలే పరిగెడతాయి. కాపరు ఎక్కడుంటే 2 కిలోమీటర్ అవతలు ఉంటాయి. మీకు అర్థమైందా? ఇక్కడ ఆదివారం ప్రార్థన అయితే భీమవరంలో తిరుగుతాయి, లేకపోతే వేరే సంఘంలో తిరుగుతాయి. అవి ఏంటయ్యి? మనం మేకలం కాదు. నా గొర్రె నా స్వరం వినును, మనము దేవుని గొర్రెలై ఉన్నాము. పేతురు గారు అంటున్నాడు యేసుతోటి, ప్రభువా అన్నీ తిరిగి వచ్చాను ఆయన, నీలాంటి వాడు ఎవరు లేరు నాయన. నువ్వు నిత్య జీవపు యొక్క మాటలు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. నిన్ను విడిచి మేము వెళ్ళం ప్రభువా. వాక్యములో బలంగా నిలబడాలి. సంగమా,
మనం అటు ఇటు కొట్టబడతాం కాదు. వాక్యము కోసం సంఘం ఎలా ఉండాలంటే ప్రవక్త అంటున్నాడు, నువ్వెక్కడైతే ఉన్నావు అక్కడ బలంగా నిలబడు, ప్రార్థనలో బలంగా నిలబడు, విశ్వాసములో బలంగా నిలబడు. నిజంగా చూడండి, నిజంగా దేవుని యొక్క అభిషేకం నీ ఇంటి పైన ఉంటుంది, నీ గుమ్మములో దేవుని దూతుంటాడు, నిన్ను కదలనవుడైనా తగిన సమయంలో దేవుని నెచ్చిస్తాడు. ఎందుకంటే దేవునికి ఎవరు కావాలంటే వాక్యము కోసం రోషము కలిగిన వారు, పౌరుషము కలిగిన వారు. పౌరుషం గల వారిని దేవుడు ఇంకా పైకి లేపుతాడు, ఇంకా ముందుకు నడిపిస్తాడు. ఎందుకంటే వారే దేవునికి అవసరము. ఈరోజు యవనస్తులు ఎలా మారాలి? దేవుని చేతిలో బలమైన ఆయుధముగా, బాణముగా. ప్రైజ్ ది లార్డ్. బ్రహ్మ గారు ఇంచుమించు 17 సంవత్సరాలు నిలబడ్డాడు ఆయన. మీరు కూడా ఏం చేయాలి? కోత ఎంతో విస్తారంగా ఉంది. నా ఉద్దేశం అర్థమవుతుందా? ఎన్నో స్థలాలు సంఘాలు చీల్తం కాదు. నేను కృష్ణా జిల్లాలో బాప్తిసం అందుకున్నా, కృష్ణా జిల్లాలో వర్తమానంలోకి వచ్చా. కృష్ణా జిల్లా దాటి వెస్ట్ గోదావరి దాటి నేను ఈస్ట్ గోదావరిలో పరిచయం చేస్తున్నా. అటువంటి పాడు పనులు నా జీవితంలో నేను ఒప్పుకోను. నాకు పరలోకం కావాలి, దేవుడు కావాలి, రోషముగా బ్రతకాలి. ఎందుకంటే పాపములు శాపములు పడుండగా దేవుడు నా ఎదుకు వచ్చి నిజంగా ఆ స్థితిలోంచి పైకి లేపి ఒక స్థానం ఇచ్చి నిజంగా ఒక పెద్దగా నన్ను నిలబెట్టాడు. పెద్ద అన్నవాడు ఎప్పుడు పెద్దగానే ఉండాలి, పెద్దోడిగానే ఉండాలి, క్రీస్తుకి మాదిరిగా ఉండాలి. గమనించిన పిల్లారా, మనం చేసే ప్రతిదీ కూడా గ్రంథములో వ్రాయబడుతుంది. ఈ మాట మర్చిపోవద్దు. రాజుగారు అడుగుతున్నారు, గ్రంథం చదువు. ఆ వ్యక్తి చదువుతున్నాడు. ఒక వ్యక్తి వచ్చి అకస్మాత్తుగా ఏమొచ్చిందంటే, రాజునైనా నన్ను చంపుతాకి 2 నపుంసకులు పగడబందిగా ప్లాన్ వేశారు. నిజంగా నేను బ్రతుకున్నట్లుగా నన్ను కాపాడింది ఎవరంటే మొర్దెకై. ఇంకా చదువు. అందులో కాపాడినందుకు ఆయనకి ఏమన్నా బహుమానం ఇచ్చానా నేను? కింద వరకు చదువు అంటున్నాడు ఆయన. ఇవ్వలేదు మహారాజా. తగిన సమయంలో దేవుడు హెచ్చించే దేవుడు, బహుమానం ఇచ్చే దేవుడు, మన తలను పైకెత్తే దేవుడు. మనుష్యుడు పైకెత్తే మరలా వాడు దించేస్తాడు. దేవుడు పైకి లేపితే వాడిని ఎవడు దించలేడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు హెచ్చిస్తే ఆ వ్యక్తిని కదిపేవాడు ఎవడు ఉండడు. మనుషుడు హెచ్చించాలా, దేవుడు మమ్మల్ని హెచ్చించాలా? మీ తలను దేవుడు పైకెత్తాలా, మనుషుడు పైకెత్తాలా? దేవుడు పైకెత్తాలి. అటువంటి రోషం మనకు ఉండాలి. మన దేవుడు పౌరుషము గల దేవుడు. ఆయన పిల్లలు కూడా పౌరుషముగా ఉండాలి. మన దేవుడు రోషము గల దేవుడు. ఆయన సంఘము కూడా ఎలా ఉండాలి? రోషముగా ఉండాలి. వాక్య విషయములు, ప్రార్థన విషయములు, ఉపవాస ప్రార్థన విషయములు, ఆరాధన విషయములు, ఆదివారం మందిరికి వచ్చే విషయములు, ఏదైనా ఓపెన్గా మీటింగ్ పెడుతుంటే వీధులలో అక్కడికి వచ్చే విషయములో ఎవరు వచ్చినా రాపోయినా రోషముగా మీరు రావాలి. అది మీ బాధ్యత. తగిన సమయంలో మీ పిల్లలు దేవుడు హెచ్చిస్తాడు. తగిన సమయంలో నీ కుటుంబాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. రాజుగారు అనుకున్నాడు, నా ప్రాణాన్ని కాపాడినా, నా గ్రంథములో పేరు వ్రాయబడిన ఈ మొర్దెకైకి ఈ రోజు నేను అతను హెచ్చించాలి, అతను నేను గణపరచాలి. సమయం, తగిన సమయం ఎప్పుడో జరిగితే అప్పుడు బహుమానం రాలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? బహుమానము తగిన సమయంలో దేవుడు ఇచ్చే దేవుడు. నన్ను చెప్పే ఆమె విషయంలో కూడా దేవుడు నిలబడతాడు. నువ్వు చెప్పే హల్లెలూయా విషయంలో కూడా దేవుడు బహుమానం ఇస్తాడు. నువ్వు వచ్చి చూస్తున్నావే తల్లి, అమ్మా, ఈ తుడిచినంత కూడా దేవునికి బహుమానం ఇస్తాడు. నిజంగా దేవుని యొక్క సేవకుని కోసం ప్రార్థన చేస్తే బహుమానం ఇస్తాడు. బ్రహ్మం గారు ఒక కళ వచ్చింది. ఆ కళలో పెద్ద సమూహం అంటే ఒక దేవుని యొక్క దూత అంట పెద్ద పూలమాల తీసుకొస్తుందంట. బ్రహ్మం గారు అనుకున్నాడంట, మరి నేనే కదా ఈ కాలపు యొక్క సేవకుని, నాకే వేస్తాడేమి దేవదూత అని బ్రహ్మం గారు అనుకున్నాడంట.
వచ్చి 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 వెనకాలన్న ముసలాంకి వేసాడంట దేవదొద్దండ. పోల్దండి ఎవరికేసాడు? అదేంటి ఆ దేవదూత అన్నాడంట, నీవు ప్రపంచంలోకి వెళ్ళి సువార్త బోధిస్తున్నావంటే, నీ ద్వారా అద్భుతాలు జరుగుతుందంటే ఆమె ముసలమ్మ యొక్క ప్రార్థన. హల్లెలూయా! తగిన సమయంలో దేవుడు హెచ్చించే దేవుడు. ఎంతమంది గ్రహిస్తున్నారు? హల్లెలూయా! ఒక దినాన బ్రహ్మ గారు ఒక మీటింగ్ పెట్టాడు. సాయంకాలపు యొక్క వర్తమానం బోధించాడు. ఆ బోధించిన తర్వాత సాయంకాలపు యొక్క వెలుగులు విరజిమ్ముతాక దేవుడు దిగొచ్చాడు. అయిపోయిన తర్వాత అంటున్నాడు, రోగులకి ప్రార్థన చేస్తాడు. స్వస్థత ప్రార్థన, అది స్వస్థత మీటింగ్. అది ఆయన అన్నాడు, F31, 32, 33 ఎవరికైతే ఆ సంఖ్య నుంచి ఇచ్చాడు కార్డులు, ప్రార్థన కార్డులు, వాళ్ళని పిలిచారు. ఒక్కొక్క వ్యక్తి వస్తుంటే బ్రహ్మ గారు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. కాసేపటికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు చెప్తా మీకు. చూడండి ప్లారా, 66 సంవత్సరములు చంకకర్రలతో నడిచిన ఏం పేరు అని పేరు చెప్తా. ఆయన కాంగ్రెస్మెన్ ఉపసా. ఒకసారి దేవుని సొంతం చెప్తాం, హలో చెప్తాం. చూడండి, ఆ రాజకీయ పార్టీలో రాజకీయములు ఆయన ఉన్నప్పుడు ఆయన గొప్ప అధికారం అంట. ఒక సమయంలో కాంగ్రెస్ ఉపస వచ్చాడు. ఈ కళ్ళేం బ్రహ్మ గారి ఆ కళ్ళల్లోంచి దేవుడు చూస్తున్నాడు. పెదవులు స్వరమేమో బోరేమో బ్రహ్మ గారిది, ఆ బోరలోంచి దేవుడు మాట్లాడుతున్నాడు. మన మధ్యలోకి కాంగ్రెస్మెన్ ఉపసా వచ్చాడు. 66 సంవత్సరాల నుంచి ఈయన జీవితంలో ఎప్పుడు మామూలుగా నడవలేదు. ఎప్పుడు వీల్ చైర్లో ఉన్నాడు, చంకకలు నడిచాడు. అయితే ఇతడు ఆయన ఒక అధికారి అన్నాడు. ఆయన అధికారిగా ఉన్నప్పుడు తన యొక్క చూడండి టేబుల్ మీదకి ఒక ఫైల్ వచ్చింది. ఆ ఫైల్ ఏంటంటే, చూడండి, బ్రాందీ విస్కీ తాగొచ్చు, ఇక అంతా ఫ్రీ అని సంతకం పెట్టాలంటే ఆయన ఫైల్ చూచాడు. ఇది బైబిల్కి వ్యతిరేకం. నేను దేవుని వాక్యమును ప్రేమించేవాడిని. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నేను ఎలా సంతకం పెడతా? ఆ ఫైల్ అంట త్రోసేశాడంట. ఎప్పుడో జరిగింది. కానీ ఒక దినాన చూడండి, పరిశుద్ధాత్ముడు ప్రతిఫలమిస్తానికి ఎప్పుడో జరిగితే దాన్ని తన గ్రంథములో రాసుకున్నాడు దేవుడు. ఆ గ్రంథములో ఆ రోజు ఆయన పేరు వచ్చింది. ఆయన పేజీ వచ్చింది. ఆ పేజీ వచ్చిన ఆ వ్యక్తిని పరిశుద్ధాత్ముడు ప్రార్థన తీసుకొచ్చాడు. అదే ప్రథమ ప్రార్థన. ఇప్పుడు బ్రహ్మంగారిలో ఉండి దేవుడు చూస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. పలానా దినాన నీవు ఏదో చేసావు, దేవుని నామం కోసం నిలబడ్డా. ఇప్పుడు అన్నాడు, ఇప్పుడు నీకు ప్రతిఫలం. Thus saith the Lord. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నీ చంకకర్రలు ఇసిరేసి స్వస్థత పొందుకుని దేవుని స్తుతించి వెళ్ళిపో. అందరూ చూస్తుండగా చంకర్లు ఇసిరేశాడు, స్వస్థత పొందుకుని. 66 సంవత్సరాలు నడవలేని వాడు తగిన సమయంలో దేవుడు హెచ్చించే దేవుడు. సంగమా, మీరు చిన్నవారు కాదు, సర్వోన్నతుని యొక్క దేవుని కుమారులు, సర్వోన్నతుని దేవుని కుమార్తెలు. అబ్రహాం యొక్క రాజ సంతానమైనారు. నిజంగా మన పేర్లు గొర్రె యొక్క జీవ గ్రంథంలో ఉన్నవి. మన భక్తిని దేవుడు చూస్తున్నాడు, మన యథార్థం దేవుడు చూస్తున్నాడు, మనం వేసే ప్రతి అడుగును దేవుడు. కృతజ్ఞత లేనివాడు కాడైనా కృతజ్ఞత కలిగిన వాడు. ఎంతమంది గ్రహిస్తున్నారు? నేను అలిసిపోయి ఇక్కడికి వచ్చి కేకలు వేస్తాను దేవుని కోసం. దేవుని కోసం రాష్ట్రంగా నిలబడ్డా. ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? ఎవరి కోసం? నేను ఎప్పుడు కోమాలకు వెళ్ళిన వ్యక్తిని, 2 సార్లు మరణంలోకి వెళ్ళిన వ్యక్తిని. 2 సార్లు నన్ను ఎవరైతే బ్రతికించాడో ఆ దేవుని కోసం కేకలు వేస్తానా? ఏలియాకి దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు, నా సేవకుడా నువ్వు అలసిపోయావు రా, యోర్దాను దాటొచ్చాయి. ప్రభు వచ్చేసాను. ఆయన వచ్చే తలకంట ప్రతి పొదలో అగ్ని గుర్రాలు ఉన్నాయంట, అగ్ని రథం ఉందంట. దేవుడు అన్నాడు, అందులో కూర్చో.
ఎందుకంటే నిన్ను హానోకు వల్లే నడిపించుకు తీసుకెళ్తాక నాకు ఇష్టం లేదు. నువ్వు యెజెబెలుతో పోరాడి సంఘ శాఖలతో పోరాడి ఈ చివరి దినాన్ని అలసిపోయావు. నేను నిన్ను ప్రత్యేకంగా తీసుకెళ్తా. తగిన సమయంలో వృద్ధులారా భయపడద్దు, బలహీనులారా భయపడద్దు. మనల్ని ఇంకా తగిన సమయంలో మరణము చూడకుండా తగిన సమయంలో ఎత్తబడ తీసుకెళ్ళిపోతాడు ఆయన. దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథములో మర్చిపోకండి పిల్లారా, యేసు ప్రభు సిలువేయబడి సమాధి చేయబడి సమాధిలో 3 రోజులు ఖాళీగా లేడు, కానీ సమాధి యొక్క కింద భాగాల్లోకి వెళ్ళాడు. అక్కడ పరదేశం ఉంది. పరదేశులు ఎవరున్నారంటే వారి దినముల్లో యోబు దేవుని కొరకు నిలబడ్డాడు. ఎన్ని పోయినా ఎన్ని కోల్పోయినా తన నోటి ద్వారా కూడా చిన్నగా దేవుణ్ణి అన్నాడు కూడా దూషించలేదు. రోషము కలిగిన వాడు, పౌరుషము కలిగిన వాడు, దేవుని నామ మహిమ కొరకు జీవించిన వాడు. నిజంగా ఉన్నతమైన వాడు. అక్కడ అబ్రహాం ఉన్నాడు, యోబు ఉన్నాడు, ఇంకా అనేక మంది ఉన్నారు. వారి దినాల్లో ప్రభు కోసం నిలబడ్డారు, వాక్యము కోసం రోషంగా ఉన్నారు. అటువంటి వారికి దేవుడు బహుమానం ఇవ్వడా? సమయం వచ్చింది. ఎవరు వెళ్ళారంటే ఆయనే వెళ్ళాడు. ఎవరు? నోవహు ఎవరి కోసం చెప్పాడు? అయ్యా ప్రభు రాబోతున్నాడు, నా మాటనండి, మీరు వినకపోతే వాళ్ళకి వచ్చేస్తాడు ఆయన. ఆయన వచ్చాడంటే నన్ను కూడా పిలిచేస్తాడు లోనకి. అప్పుడు డోర్ ఆయనే వేస్తాడు. ఆయన పేరు యేసు ప్రభు. మీరు వినండి బాబు అంటే వాడు యొక్క ద్వారం దగ్గర ఉండంట నవ్వేవారంట, వర్తమానం అంట. ఆ పాస్టర్ గారికి ఏం పని ఉంది, వాళ్ళకేం పని ఉంది? ఆమెన్ చెప్తుంది తప్ప మన దేవుని పేరే ఆమెన్. మన దేవుడు ఏం పేరు? ఆమెన్ అనేవాడు. వాళ్ళకేం తెలుసు? వాళ్ళకి ఇక్కడే ఉన్నారా? ఈ మర్మాంధుడు మన బయలుపరిచాడు. ఆమెన్లో శక్తి ఉంది. మళ్ళీ రకరకాలుగా అంటూ ఉంటారు. అయినా దేవుని పిల్లలు మనము, దేవుని కొరకు అన్ని సహించుకుందాము. నిజంగా చూడండి ప్లారా, ఒక దినాన్న యేసు ప్రభు చేశాడు. నోవహును అన్నాడు, నీవు నీ పిల్లలు నీ కుటుంబము లోపలికి వచ్చేయండి. ఆయనే డోర్ మూసేశాడు. కొద్ది సమయమైంది. ప్రైజ్ ది లార్డ్. పరదేశులకు వెళ్ళినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నోవహు నా కోసమే చెప్పాడు. మీరు నమ్మలేదు కదా, నా కోసమే చెప్పాడని నేను రుజువు చేసుకోవడానికి మీ అద్దకు నేను వచ్చా. నేనే ఆ చక్రంలో చక్రం. నేనే ఆ ఇరుసులో ఇరుసునైనాను. నేనే చేతి సహాయం లేకుండా వచ్చే రాయి నేనే అయినాను. నోవహు చెప్పిన యేసు నేనే అయినాను. నా విమోచకుడు సజీవుడని చెప్పిన యోబు నేనే అయినాను. తగిన సమయంలో ప్రతిఫలం ఇస్తాక అక్కడికి వెళ్ళాడు. వారికి ఎటువంటి ప్రతిఫలం అంటే సాతాను తీసుకెళ్ళి కింద భాగాల్లో బంధించాడు. అక్కడికి రాస్తా లేదు, దారి లేదు, అంత చీకటితో మంచుతో ఘోరమైన స్థితితో బంధించబడింది. నా దేవుడు వారి కోసము మార్గమును కోసుకుంటూ దారి ఏర్పరచుకుంటూ అక్కడికి వెళ్ళి చెరగా పట్టుకొని ఆయనే ముందుండి సైన్యం వెనకాలుండి ఆయనే వారికి ప్రతిఫలం ఇస్తూ ఆయనే మరలా మార్గాన్ని ఏర్పరచుకుంటూ పైకి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత వెళ్ళిపోలేదు. 40 రోజులు అక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ అగపరుచుకున్నారు. నేనే మీ అమ్మమ్మని, నేనే మీ నాయనమ్మని, సారమ్మ నేనే, యోబు నేనే, అబ్రహాము నేనే అంటే యేసు ప్రభు మమ్మల్ని ఎలా వచ్చారు మీరు? మాకు ప్రతిఫలం ఇచ్చాడు ఆయన. మా దినాన వాక్యం కోసం నిలబడ్డాం, రోషం కోసం నిలబడ్డాం. మేము చేసిన ప్రతిదీ కూడా తన గ్రంథంలో రాసుకున్నాడు ఆయన. ఆయన మర్చిపోలేదు. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాడంటే పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. నమ్మకంగా నిలబడతారా? నిజంగా ఎటువంటి ప్రతిఫలం అంటే మొర్దెకైని చంపాలని అప్పుడే హామాను ఉరుస్తంభం చేయించి బయట తిరుగుతున్నాడు. రాజుగారు చెప్పేసి రాజుగారు ఒకే అంటాడు. ఎందుకంటే రాజుగారు హామాను మాట నమ్ముతాడు. హామాను మామూలుడు కాదు. వాడు దరిద్రుడైనా వాడి మాట చాలా తీయగా ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? ఒక్కొక్కరు మాట్లాడుతుంటే నాయనా దేవా, అది పచ్చి అబద్ధమైన 10 రకాల అబద్ధమైనా సరే నిజమన్నట్టుగా మాట్లాడతారు. ఆమాను కూడా అటువంటి బ్యాచే వచ్చాడు బయట. మరి ఈయనకి ప్రతిఫలం ఇవ్వాలి. ఎవరని పిలు,
బయటకు వచ్చాడు, ఆమాన్ అన్నాడు. రాజు ఆమాన్ బయట ఉన్నాడు. పిలుపులు ఆడే కావాలి మనకి. రాజు ఒక వ్యక్తిని తగిన సమయం ఇదే గణపరచాలనుకుంటున్నాడు, హెచ్చించాలనుకుంటున్నాడు. వాడు అనుకున్నాడు నన్నే కదా, మనల్ని హెచ్చిస్తాడు తప్ప దేవుడు అంటే భయములను కాదు నాన్న, మనకి కృపిస్తాడు తప్ప. ఎస్, ఎందుకంటే ఆయన నామాని కోసం నిలబడింది మనము, నిందలు అనుభవించేది మనము, దోషంలు అనుభవించేది మనము, దివారాత్రులు వెంబడించేది మనము. మనల్ని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. ఆయన అన్నాడు, రాజుతో అన్నాడు, రాజా, రాజుగారి యొక్క వస్త్రాలు ఆయనకు ధరింపచేయాలి, రాజుగారి యొక్క కిరీటం పెట్టాలి, రాజుగారి యొక్క ఉంగరం పెట్టాలి, రాజు మెడలో ఉన్న మొత్తం అన్నీ కూడా ఆయనకి వేసేయాలి. ఎందుకంటే ఆడ బాధ ఏంటంటే నేనే అనుకుంటున్నాడు ఆయన. పాపం తెలియదు అడిగి, సైతానికి తెలియదు కొన్నిసార్లు. ఇదిగో నువ్వేం చెప్పావు అందులో ఏ తక్కువైనా ఒప్పుకో, నేను మరుదిగాని పిలిపించు, నువ్వు చెప్పినట్టుగా రాజు యొక్క గుర్రం. బా, దేవునికి స్తోత్రం. దీనులను తగిన సమయంలో వారి పేర్లు గ్రంథములో, మీ పేర్లు కూడా ఉన్నాయి. మీరు కూడా దేవునికి ఏదైనా చేయండి, ప్రార్థనాపరులుగా ఉండండి, వాక్యములో యథార్థవంతులుగా ఉండండి, వాక్యము కోసం నిలబడండి. మీ అక్క ఏమనుకుంటాడో, మీ అన్న ఏమనుకుంటాడో. ఎందుకంటే నీతో ఉండేది మీ అక్క ఉండదు, మీ అన్న ఉండడు, ఏమైనా ఎక్కడుంటున్నా తెలియదు. మీతో ఉండేది ఎవరంటే యేసయ్య మాత్రమే. ఇప్పుడు ఎవరి కోసం నిలబడదాం మనం? నువ్వు దేవుని కోసమే నిలబడు. ప్రతిరోజు, ప్రతి సమయము, వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ప్రతి దానికి దేవుడు తన గ్రంథములో రాస్తూ ఉన్నాడు. పిల్లలారా, యథార్థంగా వాక్యములో నిలబడండి. యవన కుమారులారా, యథార్థంగా దేవుని కోసం నిలబడండి. నా సోదరులారా, నా సహోదరులారా, అమ్మ తల్లులారా, నేను ముగిస్తున్నాను. యథార్థంగా దేవుడు మనం చూస్తున్నాడు. నేను నిలబడతాను ప్రభువా, ఇక్కడి నుంచి నీ కొరకు నమ్మకంగా నీ పని చేస్తాను. ఎస్, ఆయన పని తొడవచ్చు. నువ్వు లేకపోతే మందిరంలో చక్కగా ఆ క్లాత్ ఉతకొచ్చు, ఇక్కడే ఉన్నారా, లేకపోతే వంట వండొచ్చు, లేకపోతే అయ్యగారిని భీమవరం తీసుకెళ్ళొచ్చు. మీకు అర్థమైందా? అది ఎవరి పని? ఎవరి పని అది? ఇప్పుడు నేనున్నాను, నేను అలసిపోయాను, నా పిల్లలు నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నారు? ఎవరిని? ఆ గాడిది యేసయ్యని మోసుకెళ్ళింది. యేసయ్య నాలో ఉన్నాడు, యేసయ్య దైవజనులో ఉన్నాడు. ఆమెన్. ఎందుకంటే మీకు ఇచ్చిన భాగము, వాక్యము సామాన్యమైన వాక్యము కాదు. ఈ ఊర్లో ఎవ్వరికి ఇవ్వలేదు, మీకు ఇచ్చాడు. యవనస్తులారా, ప్లీజ్ రోషముగా ఉండండి. దివారాత్రములు బైబిల్ చదవండి నాన్న, దివారాత్రులు వర్తమానం చదవండి. ఎస్, దేవునితో తిరగండి. మా కళ్ళ ముందు మిమ్మల్ని దేవుడు హెచ్చించాలి. మేము చూస్తుండగా మీరు అభివృద్ధి చెందాలి. అమ్మ, మీకు కూడా ఒక భాగం ఉంది. దేవునికి కావాలి. ఇప్పుడు దేవుడు దీనులు హెచ్చిస్తాడు, సంఘాన్ని హెచ్చిస్తాడు, సంఘములు అద్భుతములు చేస్తాడు. వాక్యం కోసం నిలబడినప్పుడు దేవుడు అద్భుతములు చేస్తాడు, రోగులను స్వస్థపరుస్తాడు, అనేక మందిని తీసుకొస్తాడు, అనేక స్థలాలు నడిపిస్తాడు. ఎంతమంది నిలబడతారు దేవుని కోసం? ప్రతిఫలం ఇచ్చేవాడు అయ్యగారు కాదు, నేను కాదు. ఎవరిస్తారు? ఓకే, తృప్తి పడుతున్నారా? సంతోషంగా ఉంటారా? దేవుడు మనం దీవించును గాక. ఈ సమయాన్ని మరలా అయ్యగారికి ఇచ్చేస్తున్నాను నేను. దేవుని స్తోత్రం. అద్భుతమైన వర్తమానాన్ని విన్నారు మీరు. ఎంతమంది సంతోషంగా ఉంది? సంతోషంగా ఎవరైనా చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమపరచారు. హల్లెలూయా. పాస్టర్ గారు కొప్పర్రే కదండి, కొప్పర్రు. ఈ 2003, 4, 5 ఆ ప్రాంతంలో పాస్టర్ గారి పరిచయం, మీటింగ్స్ పెట్టినప్పుడు కలిసాం. అప్పుడున్న రోషం ఇప్పటికీ అలాగే ఉంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. నిజంగా మేము మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాక్యం చెప్తుంటే ఈయన ఒక్కడే గట్టిగా అరిచేవాడు. అరిచినప్పుడు ఈయన్ని కొందరు, నేను ఎప్పుడు ఏమనలేదు, కొందరు ఏంటి ఇలా అరుస్తున్నాడు ఈయన అనేవారు. తర్వాత అందరికీ అర్థమైంది అది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
యెహోవా ఉత్తముడని రుచి చూచి. చూసారా, దేవుని కొరకు రోషంగా నిలబడాలి, కోపం కాదు. మరి దేవుని కొరకు అలాంటి రోషం ఉందా? ఉందా? మనుషుల మీద కోపం, వాక్యం చెప్పేవాళ్ళ మీద కోపం. నిజంగా నేనేం ఆయనకి ఏం చెప్పలేదు, పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. ఎంతమంది ఆనందిస్తారు మీరు? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు దేవుడే, ఆయన వాక్యం మారదు. మీరు మారిపోవచ్చేమో కానీ దేవుని వాక్యం అన్నాడు, అది నిత్యము నిల్చుండేది. నమ్ముతున్నారా? మరి మోషే దేవుని కొరకు నిలబడ్డాడు, షడ్రక్ మేషకులు నిలబడ్డారు. మరి మీరు నిలబడ్డారా? మీరు నిలబడితే రాజ్యపు గ్రంథములో ఏం రాయబడుతున్నాయి? మాట్లాడండి, అర్థమవుతుందా? రాయబడుతుందా లేదా? ఒకవేళ ఈ దినాన మీకు ఫలితం రాకపోవచ్చు, ఈ దినాన మీకు ప్రతిఫలం రాకపోవచ్చు, కానీ ఒక దినాన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. మరి నా పరిచర్య అంతా పాస్టర్ గారికి తెలుసు. నేను కమ్మలింట్లో ఉన్నప్పుడు, పెంకిటింట్లో ఉన్నప్పుడు, నేను సైకిల్ మీద వెళుతూ ఉన్నప్పుడు, పాములు తేళ్ళు జెరుల మధ్య ఉన్నప్పుడు నేను పారిపోలా. మాట్లాడండి, అందరూ మాట్లాడాలి. పారిపోవడానికి నాకు దోపాలు ఇట్టారు మనుషులందరూ, ఏకమయ్యే నా ఇంటోళ్ళు కూడా పొగేశారు నాకు. కానీ నేను దేనికి జడవలా, దేవుని పిలుపుకి లోబడి ఉన్నాం. అందుకే ఈరోజు ఎలా ఉన్నామంటే దేవుని కృప. నమ్ముతారా మీరంతా? నిశ్చయంగా. మరి మనం దేవుని కొరకు నిలబడినప్పుడు మనకు బహుమానం ఉందా? ఉందంటారా? ప్రార్థన చేసిన మీకు బహుమానం ఉందా? వాక్యం చదివిన బహుమానం ఉందా? తుడిసిన బహుమానం ఉందా? పాస్టర్ గారిని మోసుకెళ్ళినా వస్తున్నారు. మరి ఎవరు వస్తున్నారు? కోటాలకు వస్తున్నారా? నీకు బహుమానం ఎక్కడొస్తుంది? అమ్మ మాట్లాడాలి. దేవుని కొరకు 10 రూపాయలు ఖర్చు పెట్టినా ఉంటుందా? మాట్లాడట్లేదు ఎవరు కూడా. ఉంటుందా? ఉండదా? కానీ నువ్వు దాచుకుంటున్నావు చూడు, నీకేమి రాదు. ఇంకా చెప్తున్నావు, ప్రవక్త చెప్పాడు, నిన్ను హెచ్చించి ధనవంతుడిగా చేశాడు అంటే సంఘకాలంలో చెప్పాడు. కూతురికి ఇచ్చింది ఇచ్చేయి, కొడుక్కి ఇచ్చింది ఇచ్చేయి, ఇల్లు కట్టు, మానవుడికి ఇచ్చింది ఇచ్చేయి, ఏం కొంటావు కొను, ఇంకా మిగిలిందా అది దేవుని కొరకు వాడమన్నాడు. అలా లేదు ఇప్పుడు, అలా లేదండి. ఇదండి ముదుమానవరాలకండి, ఇదండి ముదుమానవుడికండి. దేవుడికో అయ్యా ఆలోచిస్తున్నారా? సంకాలాలు చదివారా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిని నిశ్చయించాడంటే నువ్వు దేవుని కొరకు కొంత ఖర్చు పెట్టాలి, దాచుకోవటం కాదు. నీవు ఖర్చు పెట్టినా నీకు బహుమానం ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్ముతున్నారా? చూడండి, ఆయన కాంగ్రెస్ ఆయన కోసం చెప్పారు కదా, పాస్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ బ్రాందీలు అవన్నీ అమ్మాలని మంత్రిగా ఉన్నప్పుడు ఫైల్ వచ్చింది. నేను ప్రభువుని నమ్మాను, ఇలాంటి ఫైల్ మీద నేను సంతకం చెయ్యనని దాన్ని త్రోసేసాడండి. మరి పార్టీ వాళ్ళు బ్రాంతికాయలు ఓట్లు లేకపోయినా తాగపోయినా బ్రాంతికాయలు తెచ్చుకుంటున్నావు రాసాడంటావా? దొడ్లో దూరి ఇది మా అన్నికండి, మీ తమ్ముడికండి, మా కొడుకండి రాశాడా? రాసేసాడు. బైబిల్ చెప్తుంది రాశాడు. ఒక రోజున ఖచ్చితంగా దానికి ప్రతిఫలం నీకు రాబోతుంది. ఏంటి? పరలోకం కాదు, శిక్ష. చాలా జాగ్రత్త. అత్యున్నతమైన వర్తమానం దగ్గర ఉన్నాం. ఇది దేవుని భాగం అయ్యున్నది. ఎంతమంది సంతోషిస్తూ ఉన్నారు? నిజంగా చక్కని వర్తమానం అందించినటువంటి దేవుని సేవకుడిని, తన కుటుంబాన్ని, సంఘమును దేవుడు దీవించునుగాక. అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. పిల్లారా, ప్రార్థన పూర్వకంగా నిలబడండి. మంచి తీర్మానంతో బయటకు వెళదాం. ఎంతో దూరాంచి. అవును పిల్లారా, మీరు చక్కగా నిద్రపోతారు, సేవకులు నిద్రపోరు. ఏ టైంలో దేవుడు లేపుతూ ఉంటాడు వాళ్ళని. ఏదో చదవమని చెప్తూ ఉంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఓ పిల్లారా, నిశ్చయంగా పిల్లారా, అది ఎవరి కొరకు? మీ కొరకే. ఈ వాక్యం ఇది నాన్న,
ఎవరో ఒకరికి పనిచేస్తూ ఉంది, ఎవరో ఒకరిని బలపరుస్తూ ఉంది, అది ఎవరో ఒకరిని పైకి లేపుతా ఉంది. దీనులను పైకి లేవనెత్తే దేవుడు ఆయన. అహంకారులను అరిచేస్తాడు ఆయన, గర్విష్ణులను అరిస్తాడు ఆయన. అంతా నాకే తెలుసు, ఈ వర్తమానాలన్నీ నాకు తెలుసు, వీళ్ళందరికంటే నేను పరిశుద్ధుడిని, వీళ్ళందరికంటే పరిశుద్ధురాలని నేను, వీళ్ళకంటే బాగా నేను ప్రార్థన చేస్తున్నాను. అలాంటి వద్దు సహోదరులారా. ఎప్పుడు నాకేమీ తెలియదు, ఎప్పుడు నాకేమీ రాదు, ఎప్పుడు నాకేమీ తెలియదు ప్రభువా అని ఎవరైతే తగ్గించుకుంటారో ఒకానొక దినాన్న దేవుడు హెచ్చిస్తాడంట. ఎంతమంది నమ్ముతున్నారండి? నమ్ముతున్నారా ఈ రాత్రి? విశ్వసిస్తున్నారా? నమ్ముతున్నారు ఈ రాత్రి? అందరూ కూడా పిల్లలు మీ తీర్మానాన్ని పైకెత్తండి, చెయ్యెత్తి మీరు చూపించండి. ఈ రాత్రి పాస్టర్ గారు, నేను రోషంగా వాక్యం కోసం నిలబడతాను, షడ్రకు మేషకుల వల్లే నిలబడతాను, దానియేలు వల్లే నిలబడతానండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను వాక్యం కొరకే నిలబడతానండి. వాక్యం కొరకే చనిపోవడానికైనా నేను తీర్మానం చేసుకుంటున్నానండి. ఈ రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు పాస్టర్ గారు. పాలరత్నం గారు కాదు కానీ దేవుడు ఆయనలో ఉండి రాత్రి నాతో మాట్లాడాడు. బుద్ధిహీనుడైన నాతో, బుద్ధిహీనంగా ఉంటున్న నాతో, ప్రార్థన చేయకుండా ఉంటున్న నాతో, వాక్యం చదవకుండా ఉంటున్న నాతో, సేవ చేయకుండా ఉంటున్న నాతో, పరిచర్య చేయకుండా ఉంటున్న నాతో, సేవలో సహకరించకుండా ఉంటున్న నాతో మాట్లాడాడంటారా? మిమ్మల్ని హెచ్చించే వర్తమానాన్ని తీసుకొచ్చాడు, మిమ్మల్ని పైకి లేవనెత్తే వర్తమానాన్ని తీసుకొచ్చాడు. మీకు బహుమానం అన్నది. నమ్మకస్తులుగా ఉంటారా? ప్రార్థన చేస్తారా? వాక్యం చదువుతారా? ఈ వర్తమానం కొరకు నిలబడతారా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దానియేలును దేవుడు వదలలేదండి, షడ్రకు మేషకులను విడిచిపెట్టలేదండి, మొద్దుకైని విడిచిపెట్టలేదండి. నమ్ముతున్నారండి? ఈరోజు మిమ్మల్ని కూడా విడిచిపెట్టాడు ఆయన, మిమ్మల్ని కూడా దాటి వెళ్ళాడు. ఎంతమంది నమ్ముతున్నారు రాత్రి? ఎంతమంది రాస్తున్నారు? పిల్లరా, మీ జీవితాలు దేవుని సమర్పించుకోండి. ఎంత చక్కని వర్తమానం అండి, ఎంత చక్కని వర్తమానం. తాజా మన్నా. నిజమే, ఎక్కడ కూటం జరిగినా మీకు పలావులే పెడుతున్నాడు. పిల్లరా, ఎంత ఉన్నతమైన కార్యం అది. అది పక్షిరాజుల భోజనం అయ్యన్నది. రాని వారికి తెలియదు. నువ్వు బుద్ధిహీనుడివే, నువ్వు బుద్ధిహీనురాలుగా ఉంటున్నావు, బుద్ధిహీనుడిగా ఉంటున్నావు. సహోదరుడా, ఈ రాత్రి పక్షిరాజుగా మారు. పక్షిరాజు ఆత్మనికి అవసరమైంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వాళ్ళు అలయక సమస్యలక పక్షిరాజు వలె ఎగురుతారు వాళ్ళు. నమ్ముతున్నావా? నమ్ముతున్నారు పిల్లరా? మంచిది. మీ తీర్మానం చేయండి, తీర్మానం చేసుకోండి పిల్లరా. ఎంతమంది నమ్ముతున్నారు రాత్రి? ఇంకా వాక్యంలో సాగలేకపోతున్నావా? ప్రభుని అడుగు. అహంకారుగా ఉన్నావా? ప్రభు, ఈ స్థితి నాలో తీసేయి, ఈ కోపం నాలో తీసేయి, ఈ గర్వం నాలో తీసేయి, ఈ పిచ్చినార్తనం నాలో తీసేయి, ఈ అహంకారం నాలో తీసే నాయన. అహంకారాన్ని బట్టి నేను ఎదగలేకపోతున్నాను, నా బిడ్డలు వద్దిల్లలేకపోతున్నారు. దేవా, ఈ రాత్రి అది వద్దు నాయన. అది నాకు వద్దు ప్రభువా. నేను ఎల్లప్పుడూ దీనుడిగా ఉంటాను. దేన మనసు కలిగి ఉంటాను నాయన, తగ్గించుకుంటాను ప్రభువా. ఏమి తెలియనట్టుంటాను నాయన. నాకేమీ తెలియదని ప్రభువా ఇంకా నీ దగ్గర నేర్చుకుంటాను ప్రభువా. నాకు ప్రార్థన నేర్పు నాయన, భక్తి నేర్పు నాయన, విశ్వాసాన్ని నేర్పు ప్రభువా, బయలుపాటినివ్వండి నాయన. చెప్తారు ఈ రాత్రి, యేసు కొరకే బ్రతికేదాను, యేసులోనే జీవించేదాను, యేసు కొరకే బ్రతికేదాను, యేసులోనే జీవించేదాను, వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను. చప్పట్లు కొడతాం అందరు కలిసి. వెనుకకే చూడను, నేను వెనుకకే చూడను, యేసే నా ధ్వజము, నేనాయన వశము, యేసే నా ధ్వజము, నేనాయన వశము, యేసు కొరకే బ్రతికేదను, యేసులోనే జీవించేదను, యేసు కొరకే బ్రతికేదను.
ఆమేన్. యేసులోనే జీవించెదను. నా యేసు కాడి నా మీద ఉన్నది, నశించు ఆత్మలు నా ముందు ఉన్నది. నా యేసు కాడి నా మీద ఉన్నది, నశించు ఆత్మలు నా ముందు ఉన్నవి. పంపబడిన నేను, పంపబడిన నేను వెనుకకి చూడను, నేను వెనుకకి చూడను, వెనుకకి చూడను, నేను వెనుకకి చూడను. యేసే నా స్వరము, నేనాయన పూరను. ఆమేన్ ఆమేన్. యేసే నా స్వరము, నేనాయన పూరను. యేసు కొరకే బ్రతికెదను. Glory, glory. యేసులోనే జీవించెదను. యేసు కొరకే బ్రతికెదను. యేసులోనే జీవించెదను. విశ్వాసయాత్ర నాకెంతో ఘనము, సాక్షి సమూహము నాకెంతో ప్రియము. విశ్వాసయాత్ర నాకెంతో, ఆమేన్ ఆమేన్. సాక్షి సమూహము నాకెంతో ప్రియము. పరుగులో ఉన్న నేను, పరుగు, ఆమేన్ ఆమేన్. వెనుకకి చూడను, నేను వెనుకకి, చూడను, వెనుకకి చూడను, నేను వెనుకకి చూడను. యేసే నా కర్తని, నేనాయన వార్తని. ఆమేన్ ఆమేన్. యేసే నా కర్తని, నేనాయన వార్తని. యేసు కొరకే బ్రతికెదను. యేసులోనే జీవించెదను. యేసు కొరకే, బ్రతికెదను. ఆమేన్ ఆమేన్. యేసులోనే జీవించెదను. వెనుకకి చూడను, నేను వెనుకకి చూడను, వెనుకకి చూడను, నేను వెనుకకి చూడను. యేసే నా ధ్వజము, నేనాయన వశము. యేసే నా స్వరము, నేనాయన పూరను. యేసే నా కర్తని, నేనాయన వార్తని. యేసు కొరకే బ్రతికెదను, యేసులోనే జీవించెదను. యేసు కొరకే బ్రతికెదను. యేసులోనే జీవించెదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ చేతులు దించి ఈ రాత్రి కాలంలో దేవుడు నాతో మాట్లాడాడండి. నేను యేసు కొరకే బ్రతుకుతాను, ఆయన కొరకు నిలబడతానండి. నేను ఆయన కొరకు నిలబడినప్పుడు నా వెనుకైనా నిలబడతాడు. షడ్రకు మేషకులు తరపు నిలబడ్డాడు ఆయన, దానియేలు పక్కన నిలబడ్డాడు ఆయన, యేసుక్రీస్తు పక్కన నిలబడ్డాడు ఆయన,
పౌలు ప్రక్కన నిలబడ్డాడు ఆయన, విలియం బ్రహ్మం ప్రక్కన నిలబడ్డాడు ఆయన, ఈరోజు పాలరత్నం గారి పక్షాన్ని నిలబడ్డాడు ఆయన, మీ కాపరి పక్షాన్ని నిలబడ్డాడు ఆయన, ఆయన మీ పక్షాన్ని కూడా నిలబడ్డాడు. నమ్ముతున్నారు ఈ రాత్రి? నమ్ముతున్నారా? నిజంగా మీరు నమ్మినట్లయితే మీ చేతులు పైకెత్తండి. మేము ప్రార్థన సహాయం మాత్రమే ప్రార్థన చేయగలను. మేము బలపరిచేవాడు ప్రభువైన యేసుక్రీస్తు, మిమ్మల్ని నడిపించేవాడు వాక్యమై ఉన్నాడు, మిమ్మల్ని ఆదరించేవాడు పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ గడియ వర్తమానం అయ్యున్నదే, ఈ సాయంకాలపు వెలుగై ఉన్నదే. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సోదరులారా, దేవుడు మిమ్మల్ని బలపరచును గాక, దేవుడు మిమ్మల్ని ధైర్యపరచును గాక, తగిన సమయం వెచ్చించును గాక, దేవుడు మీకు బహుమానం ఇచ్చును గాక. ఓ చాలా సంతోషం పిల్లారా, ఈ వర్తమానం మిమ్మల్ని కదిలించింది. మీ చేతులు దించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా సందేహిస్తున్నట్లయితే, యవనస్తులారా, సెల్ ఫోన్ కోసం కాదు, యవనస్తులారా, ఏదో నీ ప్రియురాలు కోసం కాదు, నీ ప్రియుడు కోసం కాదు, డబ్బు కోసం కాదు, అది నిన్నేమి చేయదు, అది నిన్ను నాశనం చేస్తుంది. కానీ నిన్ను రక్షించే వాక్యం వచ్చింది, నిన్ను తప్పించే వాక్యం వచ్చింది, నిన్ను కాపాడే వాక్యం వచ్చింది, నిన్ను పైకి తీసుకెళ్లే వాక్యం వచ్చింది. త్రోసివేయద్దు, కృపను త్రోసివేయకండి. నువ్వు కృపను త్రోసేసావా, తీర్పు మాత్రమే మిగిలి ఉంది. నమ్ముతున్నారా పిల్లరా? నమ్ముతున్నారా? ఆయన చేతి కింద, బలిష్టమైన చేతి కింద వినయ మనసుకులై ఉండండి, దీన మనసులై ఉండండి, పెద్దలకు లోబడండి, సేవకునికి లోబడండి, వాక్యానికి లోబడండి, సేవకుడు చెప్పే వర్తమానాన్ని గ్రహించండి. చిన్నపిల్లలారా, మీరు దుష్టుని జయించారు. ఓ చిన్నపిల్లలారా, మీరు బలవంతులు. నమ్ముతున్నారా? సంగమా, మీరు బలవంతులు. లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. అందరూ కూడా చేతులు దించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన తండ్రి, ఆ పరలోక సింహాసనము నుండి ఈ రాత్రి నీ సేవకుని నిలబెట్టుకుని నాయన, ఓ ప్రభువా, ఆ గొప్ప ఉన్నతమైన మాటలు, శ్రేష్టమైన మాటలు, తాజా మన్నా ఓ ఈ రాత్రి మాకు నాయన, ఓ దేవా, నేర్పించినందుకు తండ్రి, జ్ఞాపకం చేసినందుకు నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా, నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభువా. మేము చాలా ఉన్నతమైన వాక్యం దగ్గర ఉన్నాం అయ్యా. అది లోకమును చూసేవారికి అది అర్థం కావట్లేదు. కానీ ఎవరైతే ప్రత్యేకించబడ్డారో, ఎవరైతే తిరిగి జన్మ అనుభవం కలిగి ఉన్నారో, ఎవరైతే ప్రభువా పరిశుద్ధాత్మను కలుసుకున్నారో, జీవపు వాక్యాన్ని కలుసుకున్నారో నాయన, వారికి మాటలు అర్థమవుతా ఉన్నాయి ప్రభువా. వారు సంతోషిస్తూ ఉన్నారు నాయన. ఓ దేవా, ఈ రాత్రి ఇంకను నాయన, ఓ మాతో మాట్లాడో. ఇదిగో అహంకారం విడిచిపెట్టమన్నావు నాయన. ఓ ప్రభువా, కోపాన్ని విడిచిపెట్టమన్నావు, లోకాన్ని విడిచిపెట్టమన్నావు, అసూయను విడిచిపెట్టమన్నావు. ఓ మీరు దీన మనసుకులై ఉండమన్నావు నాయన. ప్రార్థన చేస్తూ ఉండమని చెప్పావు, లేఖనాలు చదువుతూ ఉండమని చెప్పావు, వాక్య పక్షాన్ని నిలబడమని చెప్పావు, సేవకుని పక్షాన్ని నిలబడమని చెప్పావు, ఓ ఈ వాక్యాన్ని మొయ్యమని చెప్పావు. ఓ దేవా, ఎంత గొప్ప దేవుడు నాయన. ఎవరు చెప్తారు ప్రభువా, ఎవరు ఈ విషయాలు తెలియజేస్తారు తండ్రి? మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నావో, నీవు మాలో భాగమైన వాడవు. ఓ మేము నీలో భాగమైన వారము. ఓ దేవా, నీకు స్తోత్రాలు నాయన. నువ్వు దానియేలు నిలబడినప్పుడు దానియేలు పక్షాన్ని నిలబడ్డావయ్యా, షడ్రక మేషకుల పక్షాన్ని నిలబడ్డావయ్యా. ఇదిగో రాజుకి అపాయం వచ్చినప్పుడు ఓ దేవా తప్పించబడటానికి ఓ ప్రభా ఈ సంగతి నువ్వు తెలియజేసావయ్యా. ఓ దేవా, నీకెన్నో వందనాలు తండ్రి. అది నాయన రాజ్యపు గ్రంథములో రాయబడి ఉంది. ఇదిగో గొర్రెపిల్ల జీవ గ్రంథములో మా పేర్లు లెక్కించావు నాయన. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. పనికి మాలిన వారము, అసహ్యులము, త్రోసివేయబడిన వారము, మూర్ఖులము నాయన, అక్రమకారము తండ్రి, చెడిపోయిన వారము. అలాంటి మమ్ములను ప్రభువా, ఏముంది నాయన మాలో? ఏమీ లేదు నాయన, ఏ మంచి లేదు నాయన. అలాంటి మమ్ములను వెదుకావు ప్రభువా, మమ్మల్ని ప్రేమించావు నాయన, ఉన్నతమైన వాక్యం ఇచ్చావు, మా కొరకు ప్రాణం పెట్టావు నాయన, నీ రక్తముని నాయన క్రయముగా చెల్లించావయ్యా. ఎంత గొప్ప దేవుడు నాయన.
నీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని విడిపించావు నాయన, బంధకాల నుంచి విడిపించావు తండ్రి, విమోచించావు నాయన, మాకు నిత్యత్వమునిచ్చావు తండ్రి. నీకేమి ఇవ్వగలవు ప్రభువా? ఇదిగా అనేక మంది బిడ్డలు ఈ రాత్రి వాక్యం విని వారి చేతులు పైకెత్తారయ్యా. అయ్యా, నేను వారి చేతులు చూచాను, కానీ వారి మనస్సును చూచావయ్యా, వారి తీర్మానము చూసావయ్యా. నిజంగా వారిని మీరు బలపరచండి. ఓ దానియేలు నడిపించిన దేవుడవు, ఇశ్రాయేలు నడిపించిన దేవుడవు, ఆది అపోస్తలులు నడిపించిన దేవుడవు, విలియం బ్రహ్మ నడిపించిన దేవుడవు, నీ బిడ్డలను కూడా నడిపిస్తున్నావు నాయన. వాళ్ళకి తోడుగా ఉండండి నాయన. కుడికి ఎడమకు తొలగిపోకుండా, పరిస్థితులే తారుమారైనా, ఓ తల్లకిందులైనా వాక్య పక్షాన నిలబడే మనస్సును వారికి ఇవ్వండి నాయన. ఎవరైతే నిలబడతారో వారి పక్షాన్ని నువ్వు నిలబడ్డావు. నువ్వు ఏలియా పక్షాన్ని నిలబడ్డావు. ఓ దేవా, ఎలీషా పక్షాన్ని నిలబడ్డావు. ఓ పౌలు పక్షాన్ని నిలబడ్డావు. వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో సంఘాన్ని ఇంకా బలపరచండి తండ్రి. ఇదిగో వచ్చిన వారందరినీ కూడా నాయన సంతోషింపజేసావు నాయన. ఓ ఆనందింపజేసావు తండ్రి. ఓ పరిశుద్ధాత్మ మా మధ్యలో అల్లాడింపజేసావు తండ్రి. నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభువా. ఇదిగో నాయన, ఇంతవరకు నిలబడి వాక్యం చెప్పిన నీ సేవకులు పాలరత్నం గారు మీరు దీవించు నాయన, బలపరచండి నాయన, మంచి ఆరోగ్యం దయచే ప్రభువా. ఓ అతనిలో దేవా వయసు పెరుగుతున్నప్పటికీ గొప్ప రోషం పెట్టావు ప్రభువా. ఓ గొప్ప పట్టుదల పెట్టావు నాయన. నీ కుమారుడు ఎవరికి లొంగక, ఓ ఎవరికి జారబడక వాక్య పక్షాన్ని నిలబడున్నాడు నాయన. ఓ నీ కుమారుని ఇంకను దీవించు నాయన, బలపరచండి తండ్రి. తనకిచ్చిన భార్యను దీవించండి, కుమార్తె నల్లుడిని దీవించండి నాయన. ఇదిగో కుమారుని దీవించండి నాయన. సంఘాన్ని మీరు దీవించండి దేవా. ఇదిగో 2 చోట్ల మరి పరిచర్య చేస్తూ ఉన్నారు నాయన. ఆ పరిచర్య ఇంకా బహుగా ఆశీర్వదించండి, దీవించండి నాయన. ఈ రాత్రి నాయన ఈ స్థలానికి వచ్చి ప్రభువా, ఓ తండ్రి ఇదిగో నాయన, ఓ ఇక్కడున్న వధువుకు కూడా నాయన, ఓ దేవా నీ మాటలు నీ కుమారుడు తెలియజేశాడు ప్రభువా. ఓ నీ మాటలు పంచిపెట్టాడు నాయన. నిజంగా నీ కుమారుని ఇంకను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ప్రాంతం అయితే వెళ్తా ఉన్నారో నీ కుమారుని బలపరిచి వాడుకోండి నాయన. ఓ ఈ సంఘాన్ని దీవించండి, బలపరచండి నాయన, ఇంకను హెచ్చించండి ప్రభువా. సంఘ కుటుంబాలని బలపరచండి. సంఘ పెద్ద కుటుంబంతో ఉండండి, ట్రస్టీ కుటుంబంతో ఉండండి, సేవకుని కుటుంబంతో ఉండండి. ఓ ఇక్కడ అనేక రీతిలుగా పరిచర్యలు చేస్తున్నారు నాయన. నిశ్చయంగా వారిని ఈ రాత్రి చెప్పా ప్రభువా, బహుమానం ఇస్తానని, హెచ్చిస్తానని ఆయన. కొందరికి పరిచర్య అంటే నచ్చడం లేదు తండ్రి. పరిచర్య అంటే చాటుగా వెళ్ళిపోతున్నారు ప్రభువా. నిశ్చయంగా వారిని కూడా జ్ఞాపం చేసుకుని ఆయన, అయా పరిచర్య చేసినప్పుడు బహుమానం ఉంది నాయన. ఓ తగిన సమయంలో హెచ్చించే దేవుడవు తండ్రి. నిశ్చయంగా వారు కూడా పరిచర్య చేయడానికి సహాయం చేయండి. ఓ వారు కూడా సువార్త చేయడానికి సహాయం చేయండి. అనేకులు ప్రభు దగ్గర నడిపించడానికి సహాయం చేయండి. ఈ రాత్రి ప్రభు ఆ ప్రాంతాల నుంచి ఇదిగో నాయన, మొగల్తూరు నుండి ప్రభువా, కాళీపట్నం నుంచి నాయన, శనివారం భీమవరం నాయన, పెదమేరాంచి ప్రభువా, మహదేవపట్నం నుంచి తండ్రి, ఏలువారి గరువు నుండి నాయన, చిలుకూరు గ్రామం